ఆదికాండం 28వ అధ్యాయం 32వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. Genesis chapter 28, reading all together, verse 22. ఆదికాండం 28వ అధ్యాయం 22వ వచనం మనము కలిసి చదువుదాం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. దేవుని మందిరము, గాడ్స్ హౌస్. ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన అద్వితీయ సత్య నామమున నీ పాద పద్మముల చెంత ప్రణితుల్లి ప్రణామములు ఆరోపించినట్లు మా గొంతులో ఊపరించి ఈ సంవత్సరం ఏప్రిల్ 4వ నెల ఆఖరి దినాల్లో నీ పాదం దగ్గర మేము చేరివచ్చే అవకాశం అనుగ్రహించినందుకు స్తోత్రాలు. బెతేలు ప్రార్థనా మందిర సౌజన్యంలో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కూడికలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. దాసుడు కురియన్ గారు, సోదరు డేవిడ్ గారు, ఇతరులు ఫిబ్రవరి హైదరాబాద్ నుండి వచ్చి ఆరంభించి బాప్తిస్మము ఇవ్వటానికి మీరు సహాయం చేసినందుకు మీకు స్తోత్రాలు. ఆ తర్వాత ఈ దినాల్లో కూడా మేము ఇలా ప్రత్యేక కూడికలు కలిగి ఉన్నట్లు అనుకూలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈనాడు దినాన్ని కూడా దాదాపు 100 మంది దాకా రక్షణ కొరకై తీర్మానం చేసుకోవడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. ఎవరు కనబడకుండా అంతరంగంలో తీర్మానం చేసుకున్నారు, ఆ తీర్మానంలో నిలిచినట్లుగా సహాయం చేయండి. ఎవరు తీర్మానం చేసుకున్నారో ఆ తీర్మానంలో స్థిరులై ఉండనట్లుగా వారి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము. ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని బట్టి వందనాలు. రాత్రి దైవ సన్నిధి మా మధ్యలో ఉంచి దేవుని యొక్క వాక్యము శక్తితోనూ సామర్థ్యముతోనూ బయలువెళ్ళినట్లుగా సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాము. ఆయా స్థలాల నుండి, సమీప దూర ప్రాంతాల నుండి వచ్చిన మీ ప్రజలను బట్టి వందనాలు. వారి రాక ద్వారా మాకు ఇచ్చిన ప్రోత్సాహం, పురికొల్పును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఇంకా ఎవరు రావాల్సి ఉందో అధికమైన ఆలస్యం కలగకుండా త్వరపెట్టి తోడుకునే రండి. కొన్ని ఇబ్బందులున్నా, సమస్యలున్నా, ఇంట్లో పోరాటాలున్నా మీ ప్రజల ప్రవాహం వలె మీ పాదం దగ్గర కూర్చుండి మేము బల్ల మీద నుండి పడ రొట్టె ముక్కలు ఏరుకుంటూ కొరకై ఆశతో ఆసక్తితో భక్షించే ఆతృతతో రావటానికి అనుకూలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. స్థానిక సంఘము, బేతెలు ప్రార్థనా మందిరము, విశ్వాసులు, పరిశుద్ధులు, సంఘ పెద్దలు, బాధ్యత వహించేవారు, దైవ సేవకులు మీద పాల్ గారు, సోదరు రూతమ్మ, వారి పిల్లలు, వారి కుటుంబాలను బట్టి మీకు స్తోత్రాలు. ఇలాగ ప్రార్థించి ప్రయాసపడటానికి ఆ సంఘానికి ఇచ్చిన వారమును బట్టి వందనాలు. వారితో పాటు కలిసి ప్రార్థించి పరిచయలో ముందుకు రావటానికి ఇష్టపడిన సేవకులను బట్టి, సంఘాలను బట్టి మీకు స్తోత్రాలు. పరిశుద్ధులను బట్టి మీకు వందనాలు. నెహెమ్యా 4:19 పని మిక్కిలి గొప్పది, మీరు ఏలేడమగు ఉన్నారు, బాకానాదం వినబడగా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయనని వాగ్దానం మీరు అనుగ్రహించినారు. ఆ మాటకు స్పందించి వాక్యం అనే భూరధ్వని వినిపించినప్పుడు ప్రజలు ఎడమ నుండి తప్పించబడి నీ సాన్నిధ్యంలో చేరి రావటానికి కీల వేసి ఆకర్షించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎవరాయా కారణాలు బట్టి రాలేకపోయారు, వారికి మరలా ఇంకొక తరుణం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. కనబడిన విభాగాల్లో, కిచెన్లో, మేనేజ్మెంట్లో, చెప్పుల స్టాండ్లో, పార్కింగ్ స్లాట్లో, ఇతర పనుల్లో పనిచేస్తున్న వారందరికీ అవసరమైన సహాయము, కృప అనుగ్రహించండి. ఈ 3 దినాలు శత్రువు యొక్క దాడి నుండి మమ్మల్ని కాపాడి భద్రపరిచినారు.
34వ కీర్తన 17-19 వచనాలు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను ఆయన వాటన్నిటి నుండి వారిని తప్పించునన్నారు. అంతరంగములు, వెల్లపట్ట, చుట్టుపక్కల వారి ద్వారా, పరిచయస్తుల ద్వారా, పరిశుద్ధుల ద్వారా కలిగిన ఆటంకాలన్నీ మీకు తెలుసు. అయితే నజరేయుడైన యేసు నామం ప్రకటించబడినట్లు, యేసు శిలువ అన్నిటికంటే ఉన్నతముగా హెచ్చించబడినట్లు, యేసు శిలువ వార్త వెదజల్లబడినట్లు, యేసు పరిమళ వాసన వ్యాపించినట్లు, యేసు శిలువ ధ్వజం ఊరేగించబడినట్లు, యేసు ప్రేమ సందేశము వినపడినట్లుగా మీరు అనుగ్రహించిన ఈ తాళాల కొరకే స్తోత్రాలు. ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా దేశాన్ని, రాష్ట్రాన్ని మీరు కరుణించండి. దాదాపు 6 రాష్ట్రాలు అసెంబ్లీ ఎలక్షన్స్ కొరకు వెళుతుండగా, మా రాష్ట్రంతో సహా, అలాగే దేశం కూడా జనరల్ ఎలక్షన్కి వెళుతుండగా, ఎలక్షన్ డ్యూటీ చేస్తున్న ముఖ్యంగా నీ పేరు పెట్టబడిన బిడ్డలకు సహాయం చేయండి. పొరపాట్ల నుండి, నష్టం నుండి, మోసం నుండి, ఆపదల నుండి తప్పించి వారి చుట్టూ కంచె వేసి కాపాడి చక్కగా ఆ డ్యూటీ నిర్వహించడానికి అనుకూలపరచండి. మీ చిత్తంలో ఉన్న పార్టీలు అధికారంలోనికి వచ్చి సుఖంగాను సౌకర్యముగాను మీ ప్రజలను పరిపాలించినట్లు, మీ వాక్యం ప్రబలమై వ్యాపించినట్లు మీరు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. దైవరాజ్యం దేవుని ప్రజలు భూమి మీద అనుభవించినట్లుగా మీరు కృప చూపించమని మేము ప్రార్థిస్తున్నాం. చాలామంది విద్యార్థులు పరీక్షలు రాశారు, 10 ఇంటర్మీడియట్ డిగ్రీ. కొంతమందికి రిజల్ట్స్ మీరు దయచేసినారు, మీకు స్తోత్రాలు. కొంతమంది రిజల్ట్స్ సరిగా లేకపోతే నిరుత్సాహపడి కృంగిపోకుండా వారు తిరిగి ప్రోత్సహించబడి చదువులో ముందుకు సాగిపోయినట్లుగా సహాయం చేయండి. కొంతమంది పోటీ పరీక్షలు రాస్తున్నారు, నీట్ లాంటివి, జేఈ అడ్వాన్స్ పరీక్షల్లో సహాయం చేయండి. యూపీఎస్సీ, బ్యాంక్, డిఎస్సి లాగా రకరకాల పరీక్షలు మీ ప్రజలకు అవసరమైన మేలు చేసి యవనస్తులు ఉన్నతమైన స్థానంలోనికి వచ్చినట్లుగా 1వ సమయంలో 2:30 నన్ను గణపరచు వారిని నేను గణపరచు మాట నెరవేర్చు. పాస్ అయిన విద్యార్థులు ఉన్నత చదువు కొరకై విదేశాల్లోనూ స్వదేశంలోనూ మంచి కాలేజీల కొరకు, మంచి గ్రూప్స్ కొరకు ప్రార్థించి ప్రయత్నిస్తుండగా మీరు ద్వారము తెరిచి వారికి సహాయం చేసి వారి సంతోషం మీరు అధికం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ సాయంకాలం ఇక్కడికి వచ్చిన వారు, ఆన్లైన్లో జాయిన్ అయిన వారు, రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు, దసిపోయి సోలిపోయి కృంగిపోయిన వారు ప్రోత్సహించబడినట్లు సహాయం చేయండి. రోగులను బాగు చేయండి. బంధకాల్లో ఉన్న వారిని బంధకాల నుండి విడిపించండి. నిరుత్సాహంతో ఉన్న వారిని ధైర్యపరచండి. బలహీనలను బలపరచండి. కన్నీరుతో వచ్చిన వారి కన్నీరు తుడవండి. గాయాలతో వచ్చిన వారి గాయాలు కట్టండి. సమస్యలు, పోరాటాలతో వచ్చిన వారికి మీరే కృప చూపించండి. వారి దుఃఖ దినములు సమాప్తమగనట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. దైవ సన్నిధిలో నుండి సంతోషంతో వారు బయలు వెళ్ళినట్లుగా మీరు వీలు కల్పించండి. ఈ మీటింగ్స్ దిగ్విజయంగా జరుగునట్లు, ఈ పొలాలను ఈ మీటింగ్స్ కొరకు స్పేర్ చేసిన దాతల కొరకు ప్రార్థిస్తున్నాము. మెరిసా గారు, చాగంరెడ్డి గారు, కొండారెడ్డి గారు, గార్లదిన్న సుబ్బాయమ్మ గారి యొక్క కుమారులు పెద్ద బ్రహ్మయ్య గారు, చిన్న బ్రహ్మయ్య గారు, శ్రీను గారు, వీరందరినీ మీరు కరుణించండి. వారి ప్రేమ సహాయం కొరకై స్తోత్రాలు. వారిని ఆశీర్వదించి దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ స్థలంలో ఎంతోమంది పరిశుద్ధులు కాలుబెట్టారు. పరిశుద్ధ గ్రంథము ఇక్కడికి వచ్చింది. పరిశుద్ధ పాటలు ఇక్కడ నుండి ఆలపించబడ్డాయి. పరిశుద్ధ వాక్యం వజల్లబడదు. 30 60 100 వారికి పంట దీవెన వచ్చినట్లు చేయండి. పత్తిపాడు గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాం. గుంటూరు జిల్లా కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ స్థలం మీద మీ దైవాత్మ కుమ్మరించండి. వారిని దీవించి ఆశీర్వదించండి. సకాలంలో వారి పంటలు పైరునిచ్చి దేవా కరువు నుండి తప్పించబడినట్లుగా సహాయం చేయండి. ఎంతోమంది రైతులు నష్టపోతున్నారు, పంటలు లేక, సరైన వర్షాలు లేక. వారిని ఆదుకొని మేలు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం.
ఆ కాలంలో పుట్టిన నేను కూడా చేరి వచ్చిన పరిశుద్ధులలో అల్పులైన వారి పాదాలు కడగటానికి కూడా యోగ్యత లేని నాకు ఈ కృప అనుగ్రహించినందుకు తల వంచి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నా పెదవులను సున్నతి చేయి, నా హృదయాన్ని కడుగుము, నా నోటికి కాపుంచు. నీ వాక్యం వెజ్జలబడినట్లుగా సహాయం చేయి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి మీ నామమునకే మహిమ తెచ్చుకుని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మందిరము ఓ ఆధ్యాత్మికమైన మర్మం. కొత్త నిబంధనలో యేసు సంఘము, క్రీస్తు సంఘము, ప్రభు సంఘము దేవుని సంఘముగా పరిగణించబడుతూ వచ్చింది. యేసు ప్రభు యొక్క శిలువ రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడిన వారి యొక్క సమూహమే ఈ సంఘము. దాని యొక్క ఆరంభము యేసు శిలువలో కార్చిన రక్తము. దానికి అంతము లేకుండా పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభుతో పాటు సదాకాలం ఉండే భాగ్యము. ఆ సంఘములో సభ్యత్వం ఉచితం. ఆ సంఘములో యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచటం ద్వారా మాత్రమే సభ్యత్వం సాధ్యం. వారి ఆత్మ సంబంధమైన దైవ మందిరముగా కట్టబడుచు ఉన్నారు. పాత నిబంధనలో ఆయా స్థలాలలో దేవుని మందిరం యొక్క ప్రత్యక్షత దేవుడు సూచాయిగా ఒక చిత్రపటంగా రకరకాల వ్యక్తులకు చూపిస్తూ వచ్చినాడు. అలాంటి వారిలో మొదటివాడు యాకోబు. ఆదికాండం 28వ అధ్యాయంలో దేవుని మందిరం అనే మాట మొదట వాడబడింది. ఆ చిత్రపటము మనకు అక్కడే తారసపడుతూ ఉంది. బైబిల్లో యాకోబులు ఎంతమంది? పాత నిబంధనలో ఎంతమంది? కొత్త నిబంధనలో ఎంతమంది? అసలు యాకోబు అనే పేరు పెట్టుకోవటానికి క్రైస్తవ జనము ముందుకొస్తుందా? బహుశా యాకోబు పాత స్వభావాన్ని బట్టి అయితే క్రైస్తవులు ఆ పేరు ఉచ్చరించడానికి పెట్టుకోవటానికి ముందుకు రారేమో. కానీ 28వ అధ్యాయం ఆదికాండం తర్వాత యాకోబులో దేవుడు తీసుకుని వచ్చిన రూపాంతరాన్ని బట్టి ఆ క్రైస్తవ సమాజం యాకోబు అనే పేరు ఎంతో ప్రియమైనదిగా మార్చబడిందంటే తప్పు కాదేమో. నాకు తెలిసి బైబిల్లో కనీసం 9 మంది యాకోబులు కనిపిస్తారు. దాంట్లో పాత నిబంధనలో ఒక యాకోబు, కొత్త నిబంధనలో 8 మంది యాకోబులు కనిపిస్తారు. దేవుడు ఆధ్యాత్మికంగా వీరందరినీ పురికొల్పి బలంగా వాడుకోవాలని సంకల్పించినాడన్న సంగతి మనకు పరిచయం. దేవుని మందిర ప్రత్యక్షత యాకోబు బేర్షెబా నుండి హారాను వైపు పరుగులు తీస్తున్నప్పుడు ఒక చోట చేరి ఒక రాతిని తీసుకుని తలగడగా చేసుకుని నిద్రకు ఉపక్రమించినప్పుడు నిచ్చెన భూమి నుండి ఆకాశానికి కొన తగిలేటట్టుగా వేయబడట, దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండుట, యాకోబు నేల మీద పడుకొని ఉండుట, దేవుడు ఆ నిచ్చెన పైన నిలిచి యాకోబుతో మాట్లాడుట, యాకోబు తెల్లవారినప్పుడు లేచి తలగడగా చేసిన రాతిని నిలవబెట్టి దాని తల మీద నూనె పోసి ఇది దేవుని మందిరం అని ప్రతిష్ఠించుట ఆధ్యాత్మికమైన ప్రత్యక్షత. అందుకే ఆ స్థలానికి ఉన్న కొన్ని పేర్లు మనం నిన్న సాయంకాలం చూడటానికి ఆరంభించున్నాం. మొదటిది ఇట్స్ ఎ సర్టన్ ప్లేస్, అది ఒక చోటు అనే మాట వాడబడుతూ వచ్చింది. రెండవది ఇట్స్ ఎ కంఫర్టబుల్ ప్లేస్, సౌకర్యవంతమైంది. ఎందుకంటే యాకోబు కష్టాల్లో ఉన్న ప్రాణాన్ని అరిచేతులు పట్టుకుని ప్రయాణం చేస్తున్నా నిద్రకు ఉపక్రమించినట్లు మనం చూస్తాం. మూడవది
ఇట్స్ ఎ సెలెస్టియల్ ప్లేస్. అది పరలోకపు గవిని. దేవదూతలు, దేవుడు అక్కడ మనకు కనిపిస్తున్నారు. నాలుగవది, ఇట్స్ ఎ కేరింగ్ ప్లేస్. అది దేవుడు మనిషిని గురించి పట్టించుకొని చింతించి మనుషుని విషయమై బాధ్యత వహించే స్థలం. ఈ రాత్రి 5వ పేరు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఇట్స్ ఎ లైఫ్ చేంజింగ్ ప్లేస్. జీవితాన్ని మార్చే స్థలం అది. దేవుని మందిరానికి ఒక వ్యక్తి వచ్చిన తర్వాత ఎలాగొచ్చాడు అలాగే వెళితే దేవుని మందిరం కాదు, అది మన ఇల్లు. ఆ వ్యక్తి ఖచ్చితంగా మారాల. నేను ఈ మాటలు చెప్తుంటే మనం అనుకోవచ్చు, చాలా కాలం నుండి మందిరానికి వెళ్తున్నామండి, ఏం మారలేదుగా, మా ఆవిడ మారలేదు, మా ఆయన మారలేదు, మా పిల్లలు మారలేదు, మా ఇరుగు పొరుగు కూడా మారలేదు అంటే మంచి వైపు, చెడ్డ వైపే ఉన్నారు కదా అని అనుకుంటాం. మీరు అనుమతిస్తే దేవుని మందిరానికి బాధతో, దుఃఖంతో, వేదనతో, కృంగుదలతో, అవమానముతో, కన్నీటితో, నిరాశతో, నిస్పృహతో వచ్చిన వారు ఎలాగో మార్పు చెందారో ఒక 5 ఉదాహరణలు పాత నిబంధన నుండి మీకు జ్ఞాపకం చేయాలని కోరుతూ ఉన్నాను. ఇవన్నీ మీకు తెలిసినవే, అయినా మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్ట ప్రాముఖ్యమైన సంగతి. దాంట్లో మొదటి వ్యక్తి యాకోబు. 28వ అధ్యాయం ఆదికాండంలో యాకోబు ప్రాణాన్ని అరిచేతులు పట్టుకొని ఎలాగో మానం అవుతాను కదా అన్నట్టుగా హారాను వైపు, మామ వైపు పరుగులు తీస్తున్నప్పుడు తండ్రికి దూరమయ్యాడు, తండ్రికి దూరమయ్యాడు, అన్నకు దూరమయ్యాడు, తోటి వారికి, పని వారికి దూరమయ్యాడు, ప్రాంతానికి, జన్మభూమికి దూరమయ్యాడు. సాధారణంగా ఎవరైనా దేనికైనా దూరం అవడానికి ప్రయత్నం చేస్తామేమో, లేదా ఇష్టపడతామేమో, కష్టపడి ఆయాసపడతామేమో, కానీ జన్మభూమికి దూరం కావాలంటే మనకి ఇష్టం ఉండదు. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది కదా, జనని జన్మభూమిచ్చ స్వర్గాదిపి గరీయస్. ఇంట్లో ఏం లేకపోయినా జన్మభూమి అంటే ఇష్టం. అదేంటో మమకారం, అదేమో అటాచ్మెంట్, అదేమో ఎమోషన్. యాకోబు అలాంటి స్థలాన్ని కూడా విడిచి పరుగులు తీస్తున్నప్పుడు దేవుడు ఆయన దర్శించినాడు. బహుశా ఈ రాత్రి చేరవచ్చిన మీరు కూడా అలాంటి ఎమోషన్స్ నుండి, అటాచ్మెంట్స్ నుండి, పరిస్థితులను బట్టి తరం వేయబడుతున్నారా? యాకోబును గురించి ఆ సందర్భం తరం వేయబడుట అని మనం పాలిషకు వాడుతున్నాం, కానీ దేవుడు వాడిన మాట, యాకోబు చెప్పిన మాట, నీ తండ్రి యుద్ధ నుండి నీవు పారిపోయినప్పుడు. యాకోబు లాంటి భక్తుడు పారిపోతాడా? ఎవరైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, వాళ్ళ ఇంట్లో నుండి పారిపోయారు, అప్పుల బాధ ఎక్కువై పారిపోయారు అనుకోండి, ఐపీ పెట్టి ఎవడన్నా పారిపోయారంటే కదా అని అడిగితే ఎందుకు పారిపోతారండి, ఊరు వెళ్ళాడు అంతే, మళ్ళా వచ్చేస్తాడుగా, ఎక్కడికి వెళ్తాడండి అని అంట. పారిపోతాడంటే మనం అంత తేలిక ఒప్పుకోవటానికి ఇష్టపడం, కానీ యాకోబు ఆ మాట మరలా జ్ఞాపం చేస్తున్నాడు, నేను పారిపోయాను. యాకోబు లాంటివాడు పారిపోతాడా? అలాంటివాడు పారిపోతే మన సంగతి ఏంటి? బైబిల్లో కొంతమంది పారిపోయారు, అలాగే మనం కూడా పారిపోవాలని కాదు నేను అంటాం. నెహెమ్యా నాలాంటి వాడు పారిపోవచ్చా? యోసేపు పారిపోయాడు, దావీదు పారిపోయాడు, యోనా పారిపోయాడు. అయితే దేవుడు వారిని కరుణించి తిరిగి సమకూరుస్తూ వచ్చినాడు. ఒకవేళ జీవితంలో భౌతికంగా పారిపోకపోవచ్చు, కానీ ఓడిపోయి, కృంగిపోయి, డసిపోయి, సోలిపోయి, ఇంతేనా నా జీవితము, నా బ్రతికింతేనా, ఏదో అనుకున్నానే, జీవితం అంటే రంగుల వలయమనుకున్నాను. చివరికి తేలిన పదార్థం ఏంటంటే కన్నీరని, దుఃఖమని, బాధని, వేదనని, రోగమని, బంధకాలని, చెప్పుకోలేని సమస్యలన్నీ అర్థమైంది అనుకుంటా. ఆయన మనలో చాలామంది అనుకుంటాం. కానీ ఈ దేవుని మందిరాన్ని యాకోబు గుర్తించినప్పుడు, దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన జీవితం పూర్తిగా మార్చబడింది. ఆయన సంతోషంతో బయలువెడినట్లు వాక్యం మనం చూస్తాం. 35వ అధ్యాయంలో కుటుంబంతో సహా యాకోబు అన్నాడు, లెట్స్ గో టు ద బెతేల్, మనం బేతేలునకు వెళుదామరండి. వారందరూ బయలుదేరి బేతేలుకు వచ్చినారు. దేవుని యొక్క ప్రత్యక్షత ఆధ్యాత్మికంగా వారు చూసినారు. ఆ తర్వాత జరిగిన సంగతి ఇక్కడ రాయబడింది కదా, ఆదికాండం
5వ అధ్యాయం జెనసిస్ చాప్టర్ 35 7వ వచనం verse 7. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు, ఇది నేను చెప్పిన మాట కాదు, చూడండి బైబిల్లో రాశారు. పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను. ఈజ్ ఇట్ ట్రూ ఇన్ ఎ లిటరల్ సెన్స్? ఈజ్ ఇట్ ట్రూ ఇన్ ఎ ప్రాక్టికల్ సెన్స్? ఇది వాస్తవంగా ఇలాగ జరుగుతుందా? మనం ప్రాణాన్ని అరిచేతిలో పట్టుకొని కష్టాల్లో, బాధల్లో, కురుగుదల్లో, అవమానంలో, నిరీక్షణకు ఆధారం లేకుండా దైవ సన్నిధిలో నుండి పారిపోతున్నప్పుడు, ఇంట్లో నుండి పారిపోతున్నప్పుడు, సంపదలో నుండి పారిపోతున్నప్పుడు, జన్మభూమి మీదలో నుండి పారిపోతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడా? దేవుడు కూడా మనల్ని విడిచి పారిపోతాడా? యాకోబుకు దేవుడు ప్రత్యక్షమాయను అని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అందుకే బలిపీఠం కట్టి బేతేలు దేవుడే దేవుడని పేరు పెట్టాడు. ఇప్పుడు దేవుడు యాకోబును ఆశీర్వదించినట్లు వాక్యంలో మనం చూస్తాం. అక్కడ రాయబడిన సంగతి ఏంటంటే చూడండి, 35వ అధ్యాయం ఆదికాండం జెనసిస్ చాప్టర్ 35 verse 9. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. దేవుడి మందిరానికి వచ్చిన వ్యక్తిని దేవుడు ఖాళీగా అలా శాపముతో పంపించడు. దేవుడు ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాడు. పాత నిబంధనలోనే మానవుడు శాపము కింద ఉన్నప్పుడే కరుణగల దేవుడు మానవుని ఆశీర్వదించాలని కోరితే, కొత్త నిబంధనలో ఆశీర్వాదానికి కారణం, ఆశీర్వాదం కొరకు పిలువబడ్డాము. ఆశీర్వాదానికి మూలమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ద్వారా పాపాత్ముడైన ప్రతి మానవుని ఆశీర్వదించాలని దేవుని యొక్క సంకల్పం. అందుకే 128వ కీర్తన అనుకుంటా 5వ వచనం, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ద లార్డ్ షల్ బ్లెస్ ది అవుట్ ఆఫ్ జయోన్. ఇది చాలా మంది విశ్వాసాలు ఆశీర్వదించబడకుండా ఉండడానికి కారణం ఏంటంటే, బహుశా వాళ్ళ మందిరం ఎగరగొడుతున్నారేమో, రావట్లేదేమో, ఇష్టం లేదేమో, మానేశారేమో. మీరు మానేయటానికి 1,00,000 కారణాలు చెప్పొచ్చు. ఆ కారణాలన్నీ కరెక్ట్ కావచ్చు, కానీ మానేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇంకోసారి చెప్పనా? మీరు మందిరం మానేయటానికి 1,00,000 కారణాలు చెప్పొచ్చు. ఆ కారణాలన్నీ కరెక్ట్ కావచ్చు. మీ సేవకుడు మంచోడు కాదు అనొచ్చు, మీ సంఘ పెద్దలు మంచోడు కాదు, విశ్వాసులు మంచోడు కాదు, మందిరంలో మంచోడు కాదు, మందిరంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు మంచోడు కాదు బ్రదర్, వెళ్ళని నేను తప్ప ఆయన భవిష్యత్తు మీరు అనుకోవచ్చేమో, కానీ వెళ్ళకపోవడమే తప్పు. నెహెమ్యా గ్రంథంలో రాయబడింది, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. అందుకే ఇంకా శాపములో ఉన్నారు చాలా మంది విశ్వాసులు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం ద్వారా పురికొల్పు ప్రోత్సాహం తీసుకునండి. ఏ కారణాన్ని బట్టి అయితే ఆగిపోయారు, యేసు ప్రభు యొక్క శిలువ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి, ప్రభు దేవుని మందిరానికి నేను దూరమై ఆగిపోయిన కారణం చేత ఆశీర్వాదాన్ని సంపాదించుకోలేకపోయాను, కుటుంబం విచ్ఛిన్నమైంది, భార్యకు వైపు, భర్తకు వైపు, పిల్లలకు వైపు, కొడుకుకు వైపు, కూతురుకు వైపు, అత్తకు వైపు, మామకు వైపు, కుక్కల చించిన ఇస్త్రీ వలె జీవితం అయిపోయింది. పైకి మాత్రం ఎలాగున్నారో తెలుసా? తల వెంట్రుకలు తెల్లబారిపోయినా దానికి మళ్ళా డై వేసి, ముఖము నల్లగైపోయినా దానికి మళ్ళీ పౌడర్ వేసి బయటికి చాలా చక్కగా అందంగా కనిపిస్తున్నారు. అంతరంగం కుళ్ళిపోయింది. మనుషులందరికీ షో పెట్టచ్చు, దేవుడికి షో పెట్టలే. వీ కెన్ నెవర్ షో కేస్ ద రాంగ్ పిక్చర్ టు ది క్రైస్ట్. యేసు ప్రభు వారికి మనం అలా ఉంచలేము. దేవుడు ఆశీర్వదించాలని కోరుతాడు. దేవుని ఆశీర్వాదం ఎంత? ఇంత 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 ఎంత దేవుని ఆశీర్వాదం అనంతం. దేవుడు మానవుని ఎప్పుడు పరిమితిలో ఆశీర్వదించడు. పరిమితిలో ఆశీర్వదించేది మానవుడు, అపరిమితముగా ఆశీర్వదించేది దేవుడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. బైబిల్లో రాయబడుతూ వచ్చింది, యాకోబుని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడంటే, నీ గర్భములో నుండి రాజులు, నాట్ కింగ్స్, ఏకవచనం కాదు, బహువచనం. కింగ్ షల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ వూమ్. నీ లోయన్స్, నీ గర్భములో నుండి, లేకపోతే నీ నడుములో నుండి రాజులు వస్తారు. ఎంతమంది ప్రాణం అరిచేతిలో పట్టుకొని తప్పించుకొని బతికితే చాలని బతుకుదేవుడు అని పరుగులు తీస్తుంటే నా గర్భంలో రాజు రావడం ఏంటి? మానవునికి దుస్సాధ్యం, దేవునికి సమస్తము సాధ్యం. అందుకనే మీకు తెలుసు కదా, ప్రతి క్రైస్తవ విశ్వాస వీరుడు ఇక్కడ చేరి వచ్చిన మీరందరూ, యు ఆర్ నాట్ ఎ సింగిల్ ఎంటైటీ, బట్ యు ఆర్ ఎ నేషన్. మీరు ఒక వ్యక్తి కాదు, ఒక స్త్రీ కాదు, ఒక పురుషుడు కాదు, ఒక విశ్వాసి కాదు, ఒక సేవకుడు కాదు, ఒక బోధకుడు కాదు. మీరొక దేశం, మీరొక ప్రజ, మీరొక జనం, మీరొక రాజ్యం.
ఇది బైబిల్ సెలవిస్తుంది. దేవుడు యాకోబులో ఒక్క వ్యక్తినే చూడలేదు. యాకోబు తర్వాత రాబోయే దావీదును యూదా గోత్రాన్ని చూశాడు. యూదా గోత్రంలో దావీదును చూశాడు. దావీదులో నుండి లోకరక్షకుడని యేసు ప్రభుని చూశాడు. యేసు ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి ఎవడనూ లెక్కింప సఖ్యము కాని గొప్ప సమూహము తెల్ల వస్త్రాలు ధరించుకొని ఖర్జూర బట్టలు చేత పట్టుకొని పరలోక రాజ్యంలో కనిపించే సమూహాన్ని దేవుడు యాకోబులో చూచాడు. Jacob is not a single entity or individual, he is a nation. ఆయన ఒక జనం, అదే రాజ్యం. నాకంటే మీకు బాగా తెలుసు కదా. దేవుడు పునరుత్థానం తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు 10 మందికి ప్రత్యక్షమయ్యాడు ఆదివారం. అప్పుడు తోమా లేడు. తర్వాత వారం రోజుల తర్వాత తిరిగి తోమాకు కూడా వారితో పాటు ఉన్నప్పుడు యేసు ప్రభు వారు తోమాకు ఒక్కడికే ప్రత్యక్షమయ్యాడు. ఒక్క వ్యక్తి అంత ఇంపార్టెంటా? మామూలుగా మనం అనుకుంటాం కదా, మందిరానికి ఒక వ్యక్తి రాకపోతే ఆ వ్యక్తి అంత ఇంపార్టెంటా? ఇంకా కొంతమంది అంటారు రాకపోతే మంచిది కదా. వాళ్ళ వర్షన్ ఏంటంటే కొంతమంది రాకపోవడమే మంచిది అని అంటారు. మన దృష్టిలో అది కరెక్ట్ కావచ్చు, కానీ దేవుని దృష్టిలో అలా కాదు. బైబిల్లో రాయబడింది, నా గొర్రెలు నా స్వరము వినను, మై షీప్ షల్ లిసన్ టు మీ, హియర్ మై వాయిస్. కనుక ఆయన గొర్రెలు అయితే ఖచ్చితంగా ఆయన దగ్గరికి వస్తాం. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, తోమాను దేవుడు దర్శించడానికి తిరిగి 8 రోజుల తర్వాత ఒక్కడే వచ్చినాడు. వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు తోమా దగ్గరికి వెళ్ళాడు. తోమా, ఇదిగా ఒకసారి నీ చేయి చాపమ్మా, నీ వేలు పెట్టమ్మా, ఇదిగో నా ప్రక్క, నా చేతులు చూడడం మాత్రమే కాదు, ఒకసారి స్పర్శించు, తాకు. ఇప్పుడు తోమ తాకింటాడంటారా? అందుకే తోమా అన్నాడు, మై లార్డ్ మై గాడ్, నా ప్రభువా నా దేవా. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద షార్టెస్ట్, స్వీటెస్ట్, సబ్లైమ్, స్పిరిచువల్, సుప్రీం కన్ఫెషన్. ఇది ఆధ్యాత్మికంగా చిన్నగా, చక్కగా, పరిశుద్ధంగా చెప్పబడిన ఓ నిర్మలమైన చిన్న ఒప్పుకోవడం, డీప్ కన్ఫెషన్, మై లార్డ్ మై గాడ్. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, తోమాను దేవుడు ఒకే వ్యక్తిగా చూడలేదు. చూసాడా? ఒక్క వ్యక్తిని మనం చూస్తాం. నీ జీవితం అంతా నువ్వు ఇలాగే అలాగే ఒక్క వ్యక్తినిగా దేవుడు తోమాను చూడలేదు. తోమాలో ఎవరిని చూశాడు? ఇప్పుడు నేను ఇలాగ చెప్తే తప్ప ఎలాగా? తోమా తర్వాత పునరుత్థాన శక్తిని పొందినవాడై భారతదేశానికి సిలువేయబడి యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తని చేతపట్టుకొని మలబార్ తీరం అంటే కేరళ తీరంలో కాలు పెట్టి క్రీస్తు కొరకే దేవుని వెలుగు సిలువ సువార్తమానం ప్రకటించి క్రీస్తు కొరకే ప్రజలను సంపాదించి సమకూర్చి ఈ దీపాన్ని భారతదేశంలో వెలిగిస్తాడని దేవుడు తోమాను చూచాడు. తోమాలో భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందిని యేసు చూచాడు. దట్ ఈస్ ద డెప్త్, సైట్, ఇన్సైట్ ఆఫ్ ఎ రిజరెక్టెడ్ క్రైస్ట్. పునరుద్ధరణైన యేసుక్రీస్తు ప్రభు వారు సంఘములో ఒక్కొక్క వ్యక్తిని అలాగ చూస్తున్నాం. మనమేమనుకుంటున్నాం, నా జీవితం అయిపోయింది, ఇంకేముంది. యు ఆర్ ఎ నేషన్, నువ్వు ఒక జనం, నీవు ఒక ప్రజ, నీవు ఒక రాజ్యం. యాకోబును ఒక దేశంగా చూచాడు, తోమాను ఒక దేశంగా చూచాడు, భగత్ సింగ్ గారిని కూడా ఆయన ఒక దేశంగా చూచాడు. అందుకని ఆయన 1950లో హెబ్రోన్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత 85వ సంవత్సరం దాకా, అంటే 1985 దాకా దాదాపు 35 సంవత్సరాలు ఆయన శరీరం సహకరించకొద్ది చురుకుగా పనిచేసినాడు. తర్వాత ఆయన శరీరం బలహీనమైంది. ఆ 35 సంవత్సరాల్లో ఇప్పుడున్న తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్ర మాత్రమే కాదు, తమిళనాడు మాత్రమే కాదు, భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలో యేసు వాక్యము వెలుగు ప్రకాశించింది. దేవుని దృష్టిలో ప్రతి విశ్వాసి నాట్ ఎ సింగిల్ ఎంటిటీ బట్ ఎ సింగిల్ నేషన్. ఆ విశ్వాసి ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక కుటుంబం మాత్రమే కాదు, ఒక జనం, ఒక ప్రజ, ఒక రాజ్యం, ఒక దేశం. ఇది నమ్మగలమా? అది మందిరంలో దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం. దేవుడు యాకోబును బేతేలు అలాగిచ్చి ఆశీర్వదించినాడు. అందుకే యాకోబు బేతేల్లో నుండి బయలుదేరి ఆశీర్వాదము పొందిన వాడే వెళ్ళిన సంగతి మనకు పరిచయం.
ఇట్స్ ఏ చేంజింగ్ ప్లేస్. మార్చే స్థలం అది. ఎ సప్లాంటర్ బికమ్ ఎ సూపర్ న్యాచురలీ బ్లెస్డ్ పర్సన్. ఒక మోసగాడు, ఒక వంచకుడు, ఒక అబద్ధం చెప్పిన వాడు అసమానమైన ఆశీర్వాదంలో నీకు తీసుకురాగలడు. యేసుకు మాత్రమే ఇది సాధ్యం. మందిరంలో మాత్రమే ఇది సాధ్యం. దేవుని జనమా, భవిష్యత్తు దాకా మందిరం యొక్క విలువ తెలియకుండా ఉంటే దేవుని మందిరానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయదు. ఇప్పుడు నేను మందిరాన్ని గురించి ఒక 5 విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ప్రతిరోజు చెప్దాం అనుకున్నా, కానీ నిన్న టైం అయిపోయింది, అందుకే చెప్పలేకపోయినా. ఈరోజు రేపు ఖచ్చితంగా అదే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది, we are not making ourselves, but the house of God is making us. మనకు మనమే మనం సిద్ధపరచుకోలేము, దేవుని మందిరం మనల్ని తయారు చేస్తుంది. we are not constructing ourselves. ఇంకో మాటలో చెప్పాలంటే, మనము దేవుని మందిరాన్ని కట్టట్లేదు అంటే కట్టడం మానేసి మీ దాన్ని మీరు చూసుకోండి అని కాదు. ఆత్మ సంబంధమైన కట్టడం. We are not constructing the house of God. The house of God is constructing us. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? మనము దేవుని మందిరాన్ని కట్టట్లేదు, దేవుని మందిరమే మనల్ని కడుతుంది. We are not blessing the house of God. The house of God is blessing us. We are not a blessing to the house of God, but the house of God is a blessing to us. మనము దేవుని మందిరానికి ఆశీర్వాదం కాదు, దేవుని మందిరమే మనకు ఆశీర్వాదం. మనము దేవుని మందిరాన్ని కట్టట్లేదు, దేవుని మందిరమే మనల్ని కడుతుంది. మనము దేవుని మందిరాన్ని బాగు చేయట్లేదు. We are not making the house of God good, but the house of God is making us good. దేవుని మందిరమే మనల్ని బాగు చేస్తుంది. ఇప్పుడు దాకా 3 విషయాలు చెప్పినాను కదా, ఇప్పుడు 4వది. We are not edifying the house of God, but the house of God is edifying us. మనం దేవుని మందిరానికి క్షేమాభివృద్ధి కలిగించలేము, దేవుని మందిరమే మనకు క్షేమాభివృద్ధి కనిపిస్తుంది. 5వది, ఆఖరిది, we are not burden. మనము దేవుని మందిరం విషయమై పట్టింపు లేకపోయినా దేవుని మందిరము మన విషయమై పట్టింపు కలిగి ఉంది. We are not concerning about the house of God, but house of God is concerning us. దేవుని మందిరమే మనల్ని పట్టింపు కలిగి ఉంది. 5 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. మామూలుగా మనం కొన్నిసార్లు చెప్తుంటాయి కదా, మందిరం కట్టిస్తున్నామండి అని. మందిరం భౌతికంగా కనపడే టాయిలెట్లు, బాత్రూములు, లెట్రిన్లు, స్లాబులు అవి ఇవి మనం కట్టిస్తాం, కానీ మనము ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టించలేము. ఆ మందిరమే మనల్ని కట్టిస్తుంది, మన కుటుంబాన్ని కడుతుంది. ఇట్ బిల్డ్స్ ద లైఫ్స్, ఇట్ బిల్డ్స్ ద ఫ్యామిలీస్, ఇట్ బిల్డ్స్ ద నేషన్స్, ఇట్ బిల్డ్స్ ద పీపుల్. అదే వ్యక్తిని కడుతుంది, కుటుంబాన్ని కడుతుంది, సమాజాన్ని కడుతుంది, సంఘాన్ని కడుతుంది, దేశాన్ని కడుతుంది. యెరూషలేమును కట్టువాడు యెహోవాయే. కనుక దేవుని మందిరం ఇట్స్ ఏ చేంజింగ్ ప్లేస్. అది మార్చే స్థలం దైవికంగా. మొదటిది, మనము యాకోబు మార్చబడిన సంగతిని మనం చూసినాం. రెండోది చూడటానికి ప్రయత్నం చేస్తామా? సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం, 1 Samuel chapter 1. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం, 1 Samuel chapter 1 verse 18. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. 1 Samuel chapter 1 verse 18. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి నందుగాక నేను. తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయించు నాట నుండి దుఃఖముగా ఉండుట మానేను. ఈమె పేరు మనకు తెలుసు, హన్నా. షిలోహులోని దేవుని మందిరానికి వచ్చింది. షిలోహ అనగా పీస్ బ్రింగర్, సమాధానము తీసుకుని వచ్చినది అని అర్థం. ఆమె అక్కర కుమారుడు లేడు, అంటే పిల్లలు లేరు, సంత లేకుండా ఉంది. ఇతరులంతా ఇంకా సూటిపట్టు మాటలు అంటుంటారు కదా మామూలుగా సమాజంలో.
ఆమె దైవ సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తూ వచ్చింది. దేవుని మందిరంకి వచ్చినప్పుడంతా ఏడుస్తూ వచ్చింది. దేవుని మందిరంలోనికి వెళ్ళేటప్పుడంతా దుఃఖముగా ఉండటం మానేను. మనకు అలాగ అనిపిస్తుందా? ఇంకా కొంతమంది మందిరికి వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు ఏడుస్తూ పోతుంటారు. బైబిల్ అలాగ సెలవించట్లేదు. ద డేస్ ఆఫ్ యువర్ సారో షల్ బి ఎండెడ్. నీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక అని బైబిల్ సెలవిస్తుంది. దేవుని మందిరంలోనికి వచ్చిన ఏ అక్కర కలిగి వచ్చినా, ఎంత దుఃఖముతో వచ్చిన, ఎంత విచారముతో వచ్చిన, ఎంత పరితాపముతో వచ్చిన, ఎంత ఆర్ధనాదముతో వచ్చిన, ఎంత అంగలార్పుతో వచ్చిన, ఎంత విచారముతో వచ్చిన, దైవ సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించినప్పుడు దేవుడిచ్చే ఆ సమాధానం 1:17 రాయబడింది. కుమారి, నువ్వు క్షేమముగా వెళ్ళి ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసిన మనవాన్ని నీకు దయచేయునుగాక. మనవి చేయటానికి దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మనవి దేవుడు ఆలకించే దుఃఖ నివారణ పొంది బయటికి పంపిస్తూ ఉంటాడు. చాలాసార్లు మనము దుఃఖముతో కృంగిపోయినప్పుడు మన భర్త రక్షణ పొందలేదు, భార్య రక్షణ పొందలేదు, పిల్లల రక్షణ పొందలేదు, అప్పులు ఇలాగ అయిపోయినాయి, అనారోగ్యం ఇలాగ అయిపోయింది, జీవితం అంతా ఇలాగ అయిపోయింది, ఏం చేయాలని ఇంట్లోనే కూర్చొని ఏడ్చుకుంటాం. కానీ ఆ ఏడుపు ఏదో మందిరికి వచ్చి ఏడ్చవచ్చుగా. అలాగే ఏడవడం మనకి ఇష్టం ఉండదు. హనా చేసిన పని అదే. నేను ఇంట్లో ఏడవడం కంటే దేవుని మందిరంలో ఏడిస్తే మంచిది కదా అని దైవ సాన్నిధ్యంలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ఏడ్చింది. ఇప్పుడు ముందుకెళ్ళక మనకు సంగతి ప్రశ్న ఏంటంటే, మీలో చాలా మంది రక్షణ పొందిన వారు ఉన్నారు కదా. మీ స్థానిక సంఘాల్లో రెండు కనిపించాల. మొదటిది ఏంటంటే మీ చెమట, రెండవది ఏంటంటే మీ కన్నీరు. ఈ రెండు బాటిల్స్లో మీ మందిరాల్లో ఉన్నాయా లేదా? అవి తప్ప మాటలు మాత్రం కోటలు దాటేటట్టు ఉంటాయి. అది దేవుడికి అంగీకారం కాదు. దేవుడు చూసేది అదే. నా కొరకై ప్రయాసపడిన వారు, చెమట వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? నా కొరకై కన్నీరు కార్చిన వారు ఎంతమంది ఉన్నారు? మేము దేవుని మందిరానికి క్రమంగా వెళ్తామండి, వాకింగ్ కూడా వింటామండి, పాటలు పాడతామండి, పరీక్షల్లో పాల్గొంటున్నామండి, మేము సంఘ పెద్దలమండి, సండే క్లాస్ టీచర్స్ అండి, యూత్ లీడర్స్ అండి, నేను దైవ సేవకుడు అండి, దైవ సేవకుడు భార్య అండి, భర్త అండి, కూతురు అండి, ఇలాగ రకరకాలుగా మనం చెప్తున్నా. ఎప్పుడైనా మందిరంలో కన్నీరు గార్చినట్లు, చాపకి నీకు కన్నీరు తగిలినట్లు నీకు గుర్తుందా అండి? అదేంటండి? కన్నీరండి. అదే లేకపోతే కళ్ళల్లో దేవుని ప్రజల కొరకు, దేవుని కొరకు కన్నీరు గార్చని వ్యక్తి అన్నాలు సమూయేలును బయటికి తీసుకుని వచ్చినట్లు ఎలాగో వారు తీసుకురాగలరు? ఈ దినాల్లో అందుకని దైవవాక్యం మనకు ప్రత్యక్షత కావట్లేదు, వెలుగు రావట్లేదు. కారణం ఏంటంటే మన కళ్ళల్లో కన్నీరు ఇంకిపోయాయి. వీ లాస్ట్ అవర్ విషన్. మన దర్శనం పోగొట్టుకున్నాము. బయటికి మాత్రం చాలా బాగా చెప్తారు. ఏ రోజన్నా ప్రార్థనకు వచ్చినప్పుడు ఏడ్చి ప్రార్థన చేసినట్లు మీకు గుర్తుందా? భారంతో ప్రార్థన చేసినట్లు మీకు గుర్తుందా? మీరు భారంతో ప్రార్థన చేస్తున్నామని మీరు చెప్పొచ్చు, కానీ నేను మీ దగ్గరికి వస్తే 5 నిమిషాల్లో పసిగట్టేస్తాను. మీరు భారంతో చేస్తున్నారా, భక్తి లేకుండా భక్తిహీనతతో చేస్తున్నారు, యాంత్రికంగా చేస్తున్నారు? ఆత్మలో ఉన్న వారికి ఆత్మలో ప్రార్థన చేస్తున్నారులే, అలాగే తెలిసిపోద్దిగా. ఎంతమంది చేస్తారో తెలిసిన భక్తిహీనమైన ప్రార్థన మందిరాల్లో అసలు వింటే చెవులు పోతాయి. ఇలాంటి వాళ్ళు సమయాలను ఎప్పుడు తీసుకురాగలరా? ఇలాంటి వాళ్ళు చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను బాగు చేయడానికి అవసరమైన దేవుని వాక్యాన్ని వెదజల్లటానికి దేవుడు సిద్ధపరిచే ప్రవక్తలను ఎలాగ వారు తీసుకుని రాగలరు? అందుకే దైవ దర్శనం మనం తప్పిపోయిన వారం అయిపోయి తిరిగి మన కార్యక్రమాల్లో మునిగిపోయినాం. పౌలు అన్నాడు కదా, పిలిపిలికి రాస్తూ, ప్రతి వాడు తన సొంత కార్యమనే చూసుకొంచున్నాడు, కానీ యేసు ప్రభు కార్యాలు ఎవడను చూడడం లేదు. అదొక ఊరు. ఆ ఊరికి అల్లంత దూరాన కొండలు ఉన్నాయి. ఆ కొండలు చాలా ఆహ్లాదకరంగా పచ్చగా గడ్డి విరబూసుకుని అందాలు ఒలుకుపోసినట్లుగా కనిపిస్తున్నాయి. ఒకసారి ఆ కొండల మీదకి వెళ్ళాలని ఆ ఊరికి అల్లంత దూరాన ఉన్న ఒక సాధువుకు ఆయన శిష్యునికి మనసు వచ్చింది. వారిద్దరు బయలుదేరి ఆ కొండ దగ్గరికి వెళ్ళారు. ఆ సాధు శిష్యునితో చెప్పాడు, శిష్య, చెప్పండి గురువు, నువ్వు ఇక్కడే ఉండు, మళ్ళీ నేను తిరిగి వస్తాను. ఎప్పుడు వస్తున్నాను నేను చెప్పను, కానీ ఇక్కడ ఎలాగున్నావో అలాగే ఉండాలి. నీ భద్రత కొరకు నేను ఒక పిల్లి, క్యాట్ ఇచ్చిపోతాను.
తిరిగి నేను వచ్చేదాకా ఇక్కడే ఉండాలా, ఎక్కడి నుండి వెళ్ళిపోవాలి. అయ్యో మీరు చెప్పిన తర్వాత నేను ఎలాగెళ్తానండి అని చెప్పాడు. ఆ గురువు వెళ్ళిపోయాడు. మనోడు ఈ పిల్లిని చూసుకుంటూ ఉన్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఈ పిల్లికి పాలు అవసరం కదా, ఎడసేయాలా అని ఆలోచించినాడు. కొండ దిగేసి వస్తే చిన్న ఊరు, ఇలాంటి ఊరు కనిపించింది. ఆ ఊరిలో వాళ్ళు భక్తి కలిగిన ఇలాంటి స్త్రీలు ఉంటారు కదా, ఇంటి బయట కనిపిస్తే అక్క మా దగ్గర ఒక పిల్లి ఉంది, కొన్ని పాలు ఇవ్వండి అక్క అన్నాడు. అయ్యో పాపము, ఆయన ఎవరో సాధువులాగా ఉన్నాడు. అందుకనే ఓ బుడ్డీలోనో ఓ బాటిల్లోనో పాలు ఇచ్చి ఆ పాలు తీసుకెళ్ళి పిల్లికేసి, అలా 2వ రోజు వచ్చినాడు, అక్క పిల్లికి పాలు ఇవ్వండి అని. 3వ రోజు వచ్చింది. 4వ రోజు ఈమె ప్రతిరోజు బాటిల్ పాలో లేదా పొట్లం పాలో ఇస్తూ ఉంది. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, అయ్యగారు మీరు ప్రతిరోజు వచ్చి పాలు తీసుకెళ్ళండి, ఎందుకండి మా దగ్గర ఒక గేదె ఉంది, గేదె ఇచ్చేస్తాను, గేదె తీసుకెళ్ళండి. అబ్బా లక్కీ ఛాన్స్ అని అనుకున్నాడు. గేదె తీసుకెళ్ళాడు, కొండ మీద గేదె కట్టుకున్నాడు. దాని పాలు తీసి పిల్లికి వేయడం ఆరంభించినాడు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ గేదెకి కొండ మీద గడ్డి లేదు, అందుకే తిరిగి మళ్ళీ కింద ఊరికి వచ్చినాడు. ఊర్లో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్క మీరు గేదె ఇచ్చినారు, చాలా థ్యాంక్స్. ఎలాగుందండి గేదె? చాలా బాగుంది. మీరు వచ్చిన పని ఏమో చెప్పొచ్చా? గేదెకి గడ్డి కావాలక్క. గడ్డి కావాలన్నా ఆయన పచ్చగడ్డినో ఎండగడ్డినో మోపించింది. మోపినా అనేది మీరు దాన్ని తీసుకుని వెళ్ళారు. ఆ రోజు దానికి గడ్డి వేస్తున్నాడు, పాలు తీస్తున్నాడు, పిల్లికి పెడుతున్నాడు. ఈ పని అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి గడ్డి ఈమె దగ్గరికి వచ్చి అడుగుతా ఉంటే ఏమి చెప్పింది, రోజు మీరు గడ్డి అడగడం బాగాలేదు, మీకు ఒక పొలం ఇస్తాం అక్కడ 2 ఎకరాలు, ఆ పొలంలో పంట వేసుకొని గడ్డి కూడా వేసుకోండి అని చెప్పి. అబ్బా ఇది కూడా ఇంకా లక్కీ ఛాన్స్ అని అనుకున్నాడు. ఆమె పొలం కొండ కింద ఉంటే కొండ కింద పొలం చూపించింది. ఇదిగో 1 ఎకరా పొలము, ఈ పొలం అంతా మీకు ఇచ్చేస్తున్నాం, మీరు గడ్డి పెంచుకోండి అని. గడ్డి పెంచినాడు, గేదెని తీసుకొని వచ్చినాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత దాంట్లో ఏమైనా విత్తితే బాగుంటుందని అనుకున్నాడు. విత్తనాలు కావాలిగా. మళ్ళీ ఆ కొండ దిగి ఊర్లోకి వచ్చినాడు అక్క దగ్గరికి. అక్క మీరు పొలం ఇచ్చినారు, చాలా థ్యాంక్స్, పొలం బాగుంది, గేదె ఇంకా బాగుంది, గడ్డి అయిపోయింది. అది వచ్చిన పని ఏంటి? ఏం లేదక్క, పొలం ఇత్తాలనుకున్నా, విత్తనాలు కావాలా. సరే విత్తనాలు ఇచ్చింది. విత్తనాలు తీసుకెళ్ళి ఇత్తాలని ప్రయత్నం చేసినాడు, కుదరలేదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అక్క దగ్గరికి వచ్చినాడు. అక్క మీరు విత్తనాలు ఇచ్చినారు, ఇత్తడానికి ఎద్దులు లేవు అక్క, ఎద్దులు ఇవ్వండి. అదే నెలలో ట్రాక్టర్లు లేవు, అందుకే ఎద్దులు ఇచ్చిన. ఎద్దులు తీసుకెళ్ళి విత్తుతా ఉన్నాడు. విత్తిన పంట వచ్చింది, కోయటానికి మనుషులు కావాలి. వచ్చినాడు ఊర్లోకి. అక్క మీరు ఇచ్చిన బర్రె బాగుంది, గడ్డి బాగుంది, పొలం బాగుంది, ఎద్దులు బాగున్నాయి, విత్తనాలు వేసినాం, పంటకు వచ్చింది, కోసేవారు లేరు, కొంతమంది పని వాళ్ళని పంపించాను. అయ్యో మా ఊరంతా వచ్చేస్తారండి, తీసుకెళ్ళండి అని ఆమెకు తెలిసిన వాళ్ళందరినీ పిలిచింది. వాళ్ళందరూ వెళ్ళి పొలంలో పని చేస్తూ ఉన్నారు. ఇది ఒక అందమైన దృశ్యం. ఇప్పుడు పొలంలో అందరూ కోస్తూ ఉంటే, ఎద్దులు తిరుగుతూ ఉంటే, గేదె చివర్లో ఎక్కడో ఉండి మేస్తూ ఉంటే, పిల్లి పాలు తాగేసి పొలమంతా తిరుగుతూ ఉంటే, మనోడు ఎక్కడో కొండ మీద కూర్చొని మొబైల్ ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటే వచ్చినాడు. ఎవరు ఆయన యజమానుడు. సాధు వచ్చి ఎత్తుకున్నాడు, ఎక్కడున్నాడు వచ్చి దగ్గరికి అడిగాడు. అయ్యో గురుగారు వచ్చేసారా, రండి కూర్చోండి. ఏంట్రా మారిపోయావు, వస్త్రాలు మారిపోయావు, పైనుండి కింద ఫుల్ కద్దరు చొక్క వేసేసుకొని, ఇస్త్రీ పెట్టేసి, బ్రాస్లెట్ పెట్టుకొని, మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ పెట్టుకొని, డబ్బులు పెట్టుకేయండి, మారిపోయావేంటి? కాలం మారుతుంది కదండి, మనం కూడా మారాలి కదా. ఇది ఎక్కడ కూర్చోమన్నాను, ఎక్కడ కూర్చున్నారు? అక్కడ పైన కొండ మీద కూర్చొని తపస్సు చేయమన్నారండి, ధ్యానం చేయమన్నారండి. మరి అక్కడ కొండ మీద కూర్చొని తపస్సు చేయకూడదు, ధ్యానం చేయకూడదు, కిందకి వచ్చేవరా? అయ్యో అది చాలా పెద్ద కథ అండి, ఇప్పుడు చెప్పలేదు కానీ అన్న. పర్లేదు చెప్పరా అన్నాడు. మీరు పిలిచిపోయారు కదండి, మీదే తప్పండి అన్న. ఇప్పుడు మనం కూడా దేవుడికి ఏం చెప్తామంటే, మీరు ప్రాణం ఇచ్చేసారు కదండి, భర్తను ఇచ్చినారు కదండి, భార్యను ఇచ్చినారు కదండి. ఇది నేను చెప్పేది కాదు, బైబిల్లోనే రాశారు. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి, ఆదామా ఎందుకయ్యా నువ్వు పండు తినొద్దని చెప్పిందంటే, అయ్యో ప్రభువా నేనైతే అస్సలు తినను తెలుసా. మరి ఎందుకు తిన్నావేంటి? నీవు ఇచ్చిన అవ్వా ఆమె తినమని చెప్పింది. ఇంకా ఆమెతో ఏమైనా మాట్లాడితే ఏమైనా ఉందో, బతుకుతామా? అందుకనే బైబిల్లో రాయబడింది, ఆదాము కూడా తినేను. ఆదాము తినేను అని కాదు, ఆదాము కూడా అంటే ఈజ్ నాట్ సపోజ్ టు ఈట్ బట్ హీ ఏట్. అని తినకూడదు, కానీ తినేట్లు వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే,
ఆయన తపస్సు చేసుకోమని కొండ మీద పెట్టి భద్రత కొరకే పిల్లించిపోతే, అంటే ఏదైనా పాములు తేళ్ళు ఇలాంటివి వస్తాయి, క్యాచ్ ఉంటే కొద్దిగా భద్రత ఉంటుందని ఇచ్చిపోతే ఆ పిల్లికి పాలు కావాలని ఇంత కథ చేసిన. ఇది మనకు అప్లై చేసుకుంటే మనది కూడా సేమ్ టు సేమ్. యేసు ప్రభువారు మనల్ని రక్షించి సంఘంలో పెట్టి జాగ్రత్త జాగ్రత్త భక్తులారా జాగ్రత్త జాగ్రత్త అంటే, అయ్యో ప్రభువా ఎంత జాగ్రత్తగా ఉంటామో చూసుకో. ఆయన వెళ్ళిపోయాడు, నేను తిరిగి రాబోతున్నాను అన్నాడు. వస్తాంలే మీరు వచ్చేటప్పటికి మేము సెట్ అయిపోతాంలే అని అనుకున్నాము. లోకములో మెల్లిమెల్లిగా కలిసిపోయాము. ప్రత్యేకమైన జీవితం మారిపోయింది, దైవ దర్శనం మారిపోయింది. భగత్ సింగ్ గారు అపోస్తుల కార్యాలు 26:19 ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవధేయుడను కాను అని ప్రకటించున్నాడు, బోధించున్నాడు, ప్రయాసపడ్డాడు, జీవించినాడు. మన సంగతి ఏం చేయాలి? ఎప్పుడు అదే అయిపోయింది కదా. అందుకని ఈ హన్నావలే మనం సమయంలో తీసుకొని రాలేకపోతున్నాం. హన్నావలే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దుఃఖము ఆ దినము నుండి మానుకోవడం మానేశాము. కనుక ఇద్దరు వ్యక్తుల గురించి ఇప్పుడు మనం చూసిన మొదటి వ్యక్తి యాకోబు. దానికి ఒక పేరు పెడదామా? ఇట్స్ ఎ స్పిరిచువల్ ప్లేస్. యాకోబు కదా ఆత్మీయమైన స్థలం. అన్న దగ్గరికి వస్తామా? ఇట్స్ ఎ సప్లయింగ్ ప్లేస్. ఆమె అక్కర తీర్చే స్థలం. 3, 4, 5 తొందరగా చూసి ముగిస్తామా? పరిచయమైన వాక్య భాగం వైపు మన దృష్టి మరల్చడానికి ప్రయత్నం చేస్తాం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 20 వచనం. 2 Samuel chapter 12 verse 20. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 20 వచనం. 2 సమూయేలు 12:20. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలం పూసుకొని వేరే వస్త్రం ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మనగా వారు యెహోవా మందిరంలోనికి దుఃఖముతో వెళ్ళాడు. అన్నం తినకుండా మందిరంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు అన్నం తినడానికి ధైర్యం తెచ్చుకున్నా. ఈ కథ అంతా నాకంటే మీకు బాగా తెలుసు అనుకుంటా. పాపాన్ని బట్టి ఆయనకు ఒక కుమారుడు జన్మించినాడు. దేవుడు అది చూడటానికి ఇష్టపడలేదు. అందుకే ఆ కుమారుని దేవుడు తీసుకున్నాడు. ఆ బాధ దావీదు భరించలేక చాలా దుఃఖముఖుడైపోయాడు. ఆ తర్వాత దావీదు శుభ్రంగా దేవుని మందిరానికి వస్తే దేవుడు ఆయన దుఃఖాన్ని నిట్టూర్పుని ఎగిరిపోనట్టుగా చేశాడు. దావీదు జీవితం ఆధ్యాత్మికమైన పొరపాట్లలో నుండి తప్పించబడి ఆత్మీయంగా బలపరచబడటానికి హేతువైంది. ద హౌస్ ఆఫ్ గాడ్ ఈస్ ఎ స్ట్రెంగ్థనింగ్ ప్లేస్ ఫర్ డేవిడ్. దావీదుకు దేవుని మందిరము బలము చేకూర్చింది. బలహీనతలో ఉన్న మానవుని కొరకై పడి చెడి పాపముతో కొట్టిమిట్టాడుతూ పాప ఫలితాలు భరించలేకుండా ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితులు ఉన్నప్పుడు దావీదు అంతఃపురానికి వెళ్ళలేదు, రాజ్యానికి వెళ్ళలేదు, పొరుగు రాజ్యం మీద దండెత్తిపోలేదు, పొరుగు ప్రజల మీద దాడి చేయడానికి వెళ్ళలేదు. He was a right person to go to a right place at a right time for a right perspective at a right period. సరైన వ్యక్తి సరైన సమయంలో సరైన స్థలంలోనికి సరైన వైఖరితో సరైన దృక్పథంతో అక్కడికి వెళ్ళాడు. దేవుడు ఆయన జీవితాన్ని సరిచేశాడు. అనేక సార్లు మనం మందిరానికి వస్తాం కానీ సరైన దృక్పథంతో రాము. ఎవరు తిట్టాలనో శాస్త్రుల పరిశీలన మనం ఎలాగో చేయమో చేసేవారిని చేయనీయం. ఎవరిని ఎలాగో కామెంట్ చేయాలని వస్తాం. మన నోరుకి అద్దు అదుపు ఉండదు, మన కళ్ళకు అద్దు అదుపు ఉండదు, మన హృదయం అంటే అది ఎక్కడో ఉంటుంది అనుకో, అది వేరే విషయం. అలాగ వచ్చిన వారు మందిరంలో మేలు పొందగలరు. దావీదుకి అంతఃపురం ఇచ్చిన ఆశీర్వాదము కంటే దేవుని మందిరం ఇచ్చిన ఆశీర్వాదం గొప్పది. దావీదుకి రాజ్యం ఇచ్చిన ఆశీర్వాదము కంటే దేవుని మందిరం ఇచ్చిన ఆశీర్వాదం గొప్పది. దావీదు లాంటి గొప్ప వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? బలంలో కానీ, శక్తిలో కానీ, గానంలో కానీ, యాత్రలో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ దావీదుకు సంబంధించిన ఆధ్యాత్మిక శిఖరాలన్నింటిలో కనీసం ఒక్క శిఖరము సంగతి మర్చిపోండి, ఆ పాదం దగ్గరికి కూడా వెళ్ళి అంత భాగ్యము నోచుకోలేని మనలాంటి వారి సంగతి ఏంచి మరి. ఆయనకు రాజ్యం ఉన్నా, సింహాసనం ఉన్నా, సామంతులున్నా, సైన్యాధిపతులున్నా ఆయన కష్టకాలంలో కన్నీటిలో కడుపు తరక్కుపోయినప్పుడు, మానవు దాపరించినప్పుడు
యెహోవా మందిరంలోనికి వెళ్ళాడు. When we are weak, the right place for us to receive the strength is the house of God. మనం బలహీనమైనప్పుడు మనం బలపరచబడటానికి వెళ్ళవలసిన సరైన స్థలం ఏంటది? దేవుని యొక్క మందిరం. 4వ చూస్తామా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 6. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. ఐజయా చాప్టర్ 6 వర్స్ 9. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. వారి కంఠ స్వరం వలన గడప కమ్మల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నింపబడగా. ఎవరున్నారు అక్కడ మందిరంలో? యెషయా ఉన్నట్లు వాక్యంలో మనం చూస్తాం కదా. ఇప్పుడు యెషయా చెప్పిన మాట 5వ వచనం, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను నేను కన్నులారా చూచితిని. ఒక వ్యక్తి దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, ఆయన వాక్యం ద్వారా ఒప్పించబడిన తర్వాత వారి నోట్లో నుండి రావాల్సిన ఒకే ఒక మాట అయ్యో. ఎప్పుడన్నా మనకి ఇలాంటి మాట వచ్చిందా? యెషయా మందిరంలోనికి వచ్చిన తర్వాత దేవుని వాక్యం ఆయన ప్రభావితం చేసింది అంటానికి రుజువు ఏంటంటే అయ్యో. యెషయా జీవితం అయ్యో ద్వారా మార్చబడింది. నేను ఇలాంటి ప్రజల మధ్యలో జీవిస్తున్నాను, నా జీవితం ఇలాగుంది, ఇప్పుడు నా బ్రతుకు దేవుడు శుద్ధీకరిస్తే తప్ప అంగీకరించబడదన్న సంగతిలోనికి యెషయా తీసుకురాబడ్డాడు. అందుకని ఆయనకు కారుతో ఉన్న నిప్పులు తీసుకొని వచ్చినారు, శరాబులు. బైబిల్ ఇదొక్క సందర్భం మాత్రమే శరాబులు పరిగెత్తి వచ్చినట్లు వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఎందుకు పరిగెత్తి వస్తారు తెలిసిన? మళ్ళీ మనం మారుతామేమో అని, నేనేం పాపం చేయలేదు, అంత బాగున్నానేమో అని అంటామని. దేవుడు పరిగెత్తి ప్రభు నేను పాపిని అంటే వచ్చేస్తున్నాండి. మళ్ళీ తర్వాత సైతం చెప్తాడు అని, నువ్వేం పాపి కాదు, నీకింటి ఇంకా గవర్నమెంట్ పాపలు ఉన్నారు, మేము అందరిలో అసలు వాళ్ళ సంగతి నీకు తెలిస్తే నువ్వెంత మంచోడో తెలుస్తుందని మన చెవులో ఊదినప్పుడు మనం అదే నమ్ముతాం కనుక క్షమాపణ కోరటానికి బహుశా ఇష్టపడమేమో కనుక దేవుడు పరిగెత్తి మన దగ్గరికి వస్తాడు. నువ్వు పాపివు కదా, నేను క్షమిస్తా, రక్షిస్తా, కడుగుతా, శుద్ధీకరిస్తా, బాగు చేస్తా, నిన్ను సమకూరుస్తా. ఇప్పుడు దేవుడు అన్నాడు యెషయాతో, నేను ఎవరిని పంపగలను? Whom can I send? యెషయా అన్నాడు, హియర్ ఐ యామ్, సెండ్ మీ. ఇక్కడ నేనున్నా, నన్ను పంపించు. ఎవరు అయ్యో అనగలరు? వారిని ప్రభు పంపిస్తాడు. మందిరం ఇప్పుడు 4వది ఏంటంటే ఇట్స్ ఎ సెండింగ్ ప్లేస్. అది పంపించబడే స్థలం. దేవుని మందిరాన్ని దేవుడు అలాగ వాడుకోవాలని సంకల్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ముందుకు ఇళ్ళకి మనపు లేదా ముగించక మనపు ఈ దేవుని మందిరం ఈ 4 రకాలైన ప్రజలకు 4 రకాలుగా కనిపిస్తూ వచ్చింది. యాకోబుకు దేవుని మందిరం ఏంటి? ఇట్స్ ఎ స్పిరిచువల్ ప్లేస్, ఆధ్యాత్మికమైన స్థలము. ఆయన రాజుల భూమి మీదకి తెచ్చేటట్లుగా దేవుని మందిరాన్ని దేవుడు ఆశీర్వదించడానికి యాకోబును వాడుకుంటూ వచ్చినాడు. 2వది హన్నా సమూయేలు భూమి మీదకి తీసుకుని వచ్చినట్లుగా దేవుడు వాడుకున్నాడు. సప్లయింగ్ ప్లేస్, సహాయం చేసే లేకపోతే ఆదుకునే స్థలం. 3వది దావీదు బలహీనుడై ఏం చేయాలో దిక్కుదోచక మనము తన ఇంట్లో ఆవరించి ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాడు. స్ట్రెంగ్తనింగ్ ప్లేస్, బలపరిచే స్థలం. 4వది యెషయా, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్యలో జీవిస్తున్నాను, నా పవిత్రత ఎలాగపోతుందంటే దేవుని మందిరంలోకి వెళ్ళాడు. ఇప్పుడు కొత్త నిబంధనలోనైతే మనకి దేవుని యొక్క వాక్యం ద్వారా, అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పబడింది, నేను ఇప్పుడు చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. దేవుని వాక్యం మనల్ని పవిత్రపరుస్తుంది. యోహాను 17:17 దై వర్డ్ ఈజ్ ట్రూత్, నీ వాక్యము సత్యం, కాన్సిక్రేట్ అస్ ఇన్ దై ట్రూత్, నీ వాక్యం అందు మమ్మల్ని ప్రతిష్ఠించుము. యేషేపుడు కాల్చబడిన వాడై, ప్రతిష్ఠించబడిన వాడై దేవుని పరిచర్య కొరకు వాడబడటానికి సిద్ధంగా ఉన్నాడు. సెండింగ్ ప్లేస్. ముగించక మనపు ఈ 4 రకాలైన వ్యక్తులు, ఈ 4 రకాలైన వ్యక్తులకు మందిరాలు ఎలాంటివో మనం చూసినాం. ప్రశ్న ఏంటంటే ఇప్పుడు దేవుని మందిరం మనకు ఎలాంటిది? యాకోబులాగా రాజును తీసుకుని వచ్చేటట్లా, హన్నాలాగా ప్రవక్తలు తీసుకుని వచ్చేటట్లా, దావీదు వల్లే బలశారులు అయ్యేటట్లా, యెషయా వల్లే దేవుని కొరకు ప్రవక్తలుగా ఉండేటట్లా. వాట్ ఈస్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఫర్ us? దేవుని మందిరం అంటే మనకేంటి? గొడవలు చేసేదే, కొట్లాడేదే,
ఏంటి దేవుని మందిరం అంటే? ఓహో, ఎంత పడిపోయాం కదా. అంటే కొలోసల్ ఫాల్. నేను ఇప్పుడు ఒక వాక్యం చూపించి ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. 1 కొరింథీ 10:31 పౌలు అన్నాడు కదా, మీరు ఏమి చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. 1 కొరింథీ చాప్టర్ 10, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. దేవుని మందిరంలో సమస్తము దేవుని మహిమ కొరకు. డూ ఎవ్రీథింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇఫ్ దిస్ మోటో ఈస్ బ్లర్డ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద గాడ్, దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ కాలింగ్ ఇట్ ఈస్ హౌస్ ఆఫ్ గాడ్ బికాస్ వీ అటెండ్ ఓవర్ దేర్. దేవుని మందిరానికి మనం వెళుతున్నాం కనుక దేవుని మందిరం అని అనడంలో అర్థం లేదు. ఎందుకంటే దేవుని మహిమ కొరకు అక్కడ ఏం మనం చేయట్లేదేమో. ఇప్పుడు కింద వచ్చినాము, నాతో పాటు సేవకులు, సంఘ పెద్దలు, బోధకులు, కాపర్లు, ఉపదేశకులు, విశ్వాసులు కూడా చదవండి. సరేనా? చదవండి, అండర్లైన్ చేసుకోండి, ఆ ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ప్రభువా నాకు కూడా సహాయం చేయండి అనండి. ఇష్టమైతే మీకు 1 కొరింథీ 10వ అధ్యాయం 32వ వచనం. 1 Corinthians chapter 10 verse 32. సేవకులు, సంఘ పెద్దలు, స్త్రీలు, పరిచారకులు, ఉపదేశకులు, మినిస్టర్స్. ఇప్పుడు చదవండి. విశ్వాసులు ఆటోమేటిక్గా చదువుతారు, మనం చెప్పాల్సిన పని లేదు. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలగజేయుడి. ఏం చేస్తున్నాం మరి మనం? 3 రకాలైన వాళ్ళు. యూదులు అంటే స్థానిక విశ్వాసులు. రెండవది ఏంటి? గ్రీసు దేశస్థులు అంటే క్రీస్తుని ఎరగని వారు, బయట నుండి వచ్చేవారు అన్నిళ్ళు. మూడవది ఏంటంటే దేవుని సంఘం. దేవుని సంఘంలో ఉన్న వాక్యోపదేశకులు, పరిచారకులు, ఎల్డర్స్, దైవ సేవకులు అంటే వీరికి ఏం చేయకూడదంట? అభ్యంతరముగా ఉండకూడదు. ఇప్పుడు ముందుకు మునుపు ఇక్కడి నుండి మునుపు మనం పరీక్షించుకుందామా? అభ్యంతరం ఏమైనా కలగజేసినట్లు గుర్తుందా? అదే కదా రోజు చేసే పని, కొత్త గుర్తేముంది? వాట్ ఏ సాడ్ థింగ్ ఇట్ ఈస్. ఈ బైబిల్లో మీ వాక్యం లేదండి? ఈ వాక్యం మీ బైబిల్లో లేదండి? యూదులకు, గ్రీసు దేశస్థులకు, దేవుని సంఘానికి అభ్యంతరము కలగజేయకండి. మరి ఏం చేయాలా? కింద వచనం చూడండి, ఇది కూడా చదువుదాం. ఇలాగ నేను కూడా స్వప్రయోజనమును, సేవకులు, సంఘ పెద్దలు, విశ్వాసులు, పరిచారకులు, ఈ మాటలు బాగా బిగ్గరగా చదవండి. ఇలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయములలో అందరినీ. ఈ 2 వాక్యాలు మీ మనసులో, హృదయంలో రాసుకొని ఇక్కడ అండర్లైన్ చేసుకునేదే కాదు, జీవితంలో ప్రతిరోజు ఇది గుర్తుపెట్టుకోండి. నేను యూదులకు, గ్రీసు దేశస్థులకు, దేవుని సంఘానికి అభ్యంతరం కలుగజేయకూడదు. మొదటిది. మరి ఏం చేయాలా? స్వప్రయోజనమును కోరుకొనక అందరి రక్షణ కొరకై, అందరినీ సంతోషపెట్టడం కొరకై అందరూ వంటి వాడనైతిని. దిస్ ఈస్ ద క్లైమాక్స్ మోటివ్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సంఘం యొక్క పరాకాష్ఠ. ఇప్పుడు చెప్పండి, ఈ వాక్య వెలుగులో మనం ఎంతమంది దోషులం? నేను చెప్పే మాట అర్థమవుతుందా? ఈ వాక్యపు వెలుగులో మనం ఎంతమంది అపరాధులం? ఈ వాక్యపు వెలుగులో ఎంతమంది మనం పాపులం? ఈ వాక్యపు వెలుగులో మనం ఎంతమంది పడిపోయాము? ఈ రాత్రి యేసుప్రభు యొక్క శిలువ దగ్గరికి వచ్చి క్షమాపణ పొంది, ప్రభువా దేవుని ప్రజలకు అభ్యంతరంగా ఉన్నాను, దేవుని ప్రజలకు కాని వారికి కూడా అభ్యంతరకరంగా ఉన్నాను, సంఘంలో వారికి అభ్యంతరకరంగా ఉన్నాను, సేవకుడికి, పెద్దలకి, విశ్వాసులకి, ఇరుగు పొరుగు వారికి, సమాజానికి అభ్యంతరకరంగా ఉంటూ స్వప్రయోజనాన్ని కోరుతూ అనేకులను సంతోషపెట్టలేక దేవుని మందిరం యొక్క విశిష్టత గుర్తించక నష్టపోయాను. శిలువ దగ్గరికి వస్తున్నాను, నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చు. ఎంతకాలం ఇలాగే ఉంటావు? బైబిల్లో రాయబడింది, ఎవడైనా దేవుని మందిరమున పాడు చేసిన దేవుడు వానిని డాష్. వాక్యం తప్పు కాదు.
వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ నెవర్ బి రాంగ్. నాకు తెలిసి మీలో చాలా మంది ఇప్పుడు తెలిసే విషయాలు, అనుభవం మీరు కళ్ళతో చూసిన చాలా మంది, వాళ్ళు మీకు పరిచయం. ఎవ్వరము దేవుని సన్నిధిలో నుండి తప్పించుకోలేం. బైబిల్లో రాయబడింది, దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కనుక దేవుని మందిర విషయం ఆటలాడక, పర్వాలేదులే అనుకోక, తేలిగ్గా తీసుకోక, మందిరంకి వచ్చే ప్రతి విశ్వాసిని, సేవకులు, సంఘ పెద్దలు చెక్కలతో కాదు, డబ్బులతో కాదు, కన్నీటితో తడపండి. అదే లేకపోతే ఇక మన జీవితాలు సార్థకత ఏంటి? అదే లేకపోతే మనం ఎవరి కొరకు జీవిస్తున్నాం? నేను ఈ మాటలు చెప్తుంటే మీరు అనొచ్చు, బ్రదర్ స్టేజ్ మీద నిలబడి చెప్పడం చాలా కష్టం అండి, ఫీల్డ్లోకి రండి తెలుస్తుంది మీకు. నిజమే, మీరు చెప్పేది కూడా చాలా కరెక్టే. కానీ బైబిల్ తప్పు కాదు కదా, భక్సింగ్ గారు చేసిన పరిచర్య తప్పు కాదు కదా, ఆయన ఆరంభించిన సంఘాలు తప్పు కాదు కదా. అంతకుముందు 10 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం మన సంఘాల సహవాసులు ఎలా ఉన్నాయో అనేది నాకంటే మీరు నిలువెత్తటి సాక్షులు కదా. కనుక తిరిగి ఇకాబోధ అనుభవంలో నుండి దేవుని సంఘము బయటకు వచ్చినట్లుగా మనవంతు మనం ప్రయాసపడతాం. ఇంకా ఎవరైనా యేసుని అంగీకరించకుండా, పాప క్షమాపణ, మారు మనసు పొందకుండా ఉంటే ఈ రాత్రి మరలా మేము వారికి జ్ఞాపకం చేస్తున్నాం. యేసు పాపుల రక్షకుడు, అందుకొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. పాపమంతా మోసుకోవటానికి సిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడ దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, ఆ సిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీయబడ్డాడు. కారణం లేని గాయాలు ఎవరికి, హేతువు లేని దెబ్బలు ఎవరికి, కొరడ దెబ్బలు ఎవరికి, ఉమ్మి ఎవరికి, అవమానం ఎవరికి, దుఃఖం ఎవరికి, వేదన ఎవరికి, వికారం ఎవరికి, విరుగొట్టబడ్డం ఎవరి కొరకు, రక్తం ప్రవాహం వలె నది వలె సిలువలో నుండి ప్రవహించడం ఎవరి కొరకు, బల్లెపోటు ఎవరి కొరకు? పాపులమైన మన కొరకు కాదా? ఒక దుర్నీతిమంతుడి కొరకు ఒక దుర్నీతిమంతుడు చనిపోవడం అరుదు కావచ్చేమో, ఒక మంచివాడి కొరకు ఒక మంచివాడు చనిపోవడం అరుదు కావచ్చేమో. బైబిల్ సెలవిస్తుంది, ఒక దుర్నీతిమంతుడి కొరకు నీతిమంతుడు చనిపోయాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన పాపము చేయలేదు, ఆయనలో పాపము లేదు, ఆయన పాపం ఎరగడు. మానవ జాతిని ఆయన ప్రేమించి, పాపలను క్షమించి, పరిశుద్ధపరిచి దైవాశీర్వాదంలోనికి తీసుకురావటం కొరకై మానవుడికి ఆయన దిగి వచ్చాడు. ఎందుకంటే ప్రేమించేవారు లోకంలో ఎవరున్నారు? కురింగిపోయావా, డస్సిపోయావా, సోలిపోయావా, ఓడిపోయావా, నా జీవితం ఇంతే, ఇంకా నేను బాగుపడను, నా పొలాలు బాగుపడవు, నా అప్పులు తీర్చబడవు, నా అనారోగ్యం ఇంతే, నా పడికింతే, నా భర్త ఇంతే, నా భార్య ఇంతే, నా కుటుంబం ఇంతే, మేము చేరి వచ్చిన సమాజం ఇంతే, మా పొలం వారింతే, యజమానులు ఇంతే అనుకోవద్దు. జీవితంలో ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకురాలేదు, ఏమి ఈ లోకంలో నుండి తీసుకెళ్ళాము. మీకు తెలుసు కదా, ప్రతి ఊర్లో కొన్ని లేని ఉంటాయి, వసతులు లేని ఊర్లు ఉంటాయి, కానీ ప్రతి ఊర్లో ఒక్కటి ఉంది. అని చెప్తున్నందుకు మిమ్మల్ని భయపెట్టాలని కాదు. పెద్ద హాస్పిటల్ మీ ఊర్లో లేకపోవచ్చు, యూనివర్సిటీలు మీ ఊర్లో లేకపోవచ్చు, తర్వాత రైల్వే స్టేషన్ మీ ఊర్లో లేకపోవచ్చు, సూపర్ లగ్జరీ బస్సులు మీ ఊర్లో లేకపోవచ్చు, పేరు మోసిన వస్త్ర ప్రపంచం, నగల దుకాణాలు మీ ఊర్లో లేకపోవచ్చు, పెద్ద జైళ్ళు మీ ఊర్లో లేకపోవచ్చు, పెద్ద సామంతులు గొప్పవారు మీ ఊర్లో లేకపోవచ్చు, కానీ ప్రతి ఊర్లో ఒక్కటి ఉంది, అదే శ్మశానం. ఎందుకుందో తెలుసా? హాస్పిటల్ ఉన్నా లేకపోయినా అది ఉంటుంది, స్కూల్ ఉన్నా లేకపోయినా అది ఉంటుంది, డాక్టర్ ఉన్నా లేకపోయినా అది ఉంటుంది, ధనవంతులు ఉన్నా లేకపోయినా అది ఉంటుంది, రైల్వే స్టేషన్ ఉన్నా లేకపోయినా అది ఉంటుంది, విమానాలు ఉన్నా లేకపోయినా అది ఉంటుంది. ఎందుకంటే మరణం ఖచ్చితం. మరణము చూడక బ్రతకు నరుడివాడని బైబిల్ సెలవిస్తుంది. యేసుని అంగీకరించుకున్న కూడా మరణము దాపరిస్తే, ఈ లోకాన్ని విడిచిపెడితే పాతాళం, వేదనకరమైన స్థలం, అగ్ని ఆరదు, పురుగు చావదు. యేసు ప్రభు యొక్క ప్రేమ వర్తమానం విని, యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పరిశుద్ధపరుస్తుందని ఎరిగి కూడా యేసుని అంగీకరించకుండా నిరాకరిస్తూ, తృణీకరిస్తూ, త్రోసివేస్తూ, వాయిదా వేస్తూ, పర్వాలేదు నేను అనుకుంటూ జీవితాన్ని ఇష్టానుసారంగా గడుపుతూ ఉంటే, మరణము దాపరిస్తే. ఈ టాపిక్ చెప్పడం నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద మనం ఏమీ సంపాదించకపోయినా ఒకటి మాత్రం ఖచ్చితంగా మనం సంపాదిస్తాం. అదే మనం చనిపోయినప్పుడు తీసుకుని వెళ్ళి పాతి పెట్టే 6 అడుగుల పొడవు గల గొయ్యి. ఇది కూడా నేను సంపాదించలేననే వారు ఎవరు లేరు.
మున్సిపాలిటీ వాళ్ళైనా తీసుకుని వెళ్ళి పాతి పెడతారు. మనిషి జీవితం ఎంత తృణప్రాయమైంది. నాకంటే మీకు బాగా తెలుసు, కరోనా దినాల్లో చూశారు కదా, గొప్పవారు, సామంతులు, ధనవంతులు, సేవకులు, బోధకులు, కాపర్లు, ఉపదేశకులు తేడా లేకుండా అమెరికా మొదలుకొని, ఆస్ట్రేలియా మొదలుకొని, ఆసియా మొదలుకొని, భారతదేశం మొదలుకొని, దక్షిణ భారతదేశం మొదలుకొని, ఆంధ్రప్రదేశ్ మొదలుకొని, గుంటూరు జిల్లా మొదలుకొని, పత్తిపాడు మొదలుకొని కరోనా మనుషుని మీద దాడి చేస్తున్నప్పుడు వాడు చనిపోతే భార్య చూడటానికి లేదు, భర్త చూడటానికి లేదు, పిల్లలు చూడటానికి లేదు, కనీసం పడి ఆ శవం మీద ఏడవటానికి లేదు. కూరగాయలు తీసుకున్నప్పుడు ప్లాస్టిక్ కవర్లు వేస్తారు కదా, అలా ప్లాస్టిక్ కవర్ వేసి జిప్ వేశారు, నల్ల కవర్ వేశారు, బయటికి కనబడకుండా చేశారు, తీసుకెళ్ళి పాతి పెట్టారు. ఎక్కడ పాతి పెట్టారో కూడా తెలియని సమాధులు కొన్ని ఉన్నాయి. దైవమా, మానవ జీవితం ఎంత చిత్రమైంది. ఈ తాత్కాలికమైన మానవ జీవితం కొరకై దేవుడు సిద్ధపరిచిన శాశ్వత పరలోక రాజ్యాన్ని నిరాకరించొద్దు, త్రోసివేయద్దు. అది వైభవమైన రాజ్యం, మహిమగల రాజ్యం, సదాకాలం ఉండే రాజ్యం, దేవుని రాజ్యం, నిత్య రాజ్యం. ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశించాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే ప్రేమించి యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. ముగించక మనకు ఒక చెప్పనా, అదొక ఊరు. ఆ ఊరిలో ఎంతోమంది దంపతులు ఉన్నారు, భార్యాభర్తలు, అందమైన మేడ్ ఫర్ ఈచ్ కపుల్ దంపతులు. దేవుడు వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించినాడు, ఒక కుమారుని ఇచ్చినాడు. వాడు పెరిగి పెద్దవాడు అవుతూ వచ్చినాడు. నిన్నటి కథకి ఈరోజు ఉల్టా. కొన్ని రోజులైన తర్వాత జీవితం, తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఒక్క దినంలోనే ఓడలు బండలు అయితే బండలు ఓడలు అవుతాయి. ఒక దినాన భర్త ఆఫీస్కి వెళ్తూ ఉంటే అపాయం జరిగింది, యాక్సిడెంట్, చనిపోయాడు. భార్య మంచం పట్టింది, కళ్ళల్లో నుండి కన్నీటి ప్రవాహాన్ని ఎవరు ఆపలేకపోయారు, కరిగిపోయింది. కడుపుకు ఆహారం లేకుండా, కంటికి నిద్ర లేకుండా, జీవితం అంతా సూలిపోయి ఓడిపోయి అలాగే మంచానికి గోడకు బల్లతికినట్లుగా అతికిపోయింది. కుమారుడు 9వ తరగతి చదివే పెద్దవాడయ్యాడు. ఇరుగు పొరుగు వచ్చి ఆమెను ధైర్యపరిచినారమ్మా, చనిపోయిన నీ భర్తను గురించి సంకటారుస్తున్నావు, అది న్యాయమే, కానీ తీసుకురాలేవుగా, నీ కన్నీరు భర్తను తీసుకురాలేదుగా, మరి ఏం చేయమంటారు? నీ కొడుకు కుమారుల్లో నీ భర్తను చూసుకొని బ్రతుకు, కుమారుని చదివించుకో, పెద్దవాడిని చేయి, వానిలోనే నీ భర్తను చూసుకొని రోజులు గడుపుతూ నీ జీవితాన్ని ముగించవచ్చు. లేవు, తేసిరీళ్ళు, కుమారుని చూడు, ధైర్యం చేసుకొని లేపారు, కూర్చుని పెట్టినారు.
తర్వాత ఇంటికి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. ప్రాణాపాయ పరిస్థితిలో ఉంది నీ కొడుక్కి. హాస్పిటల్కి తీసుకెళ్ళారు, కోమాలో ఉన్నాడంట. ఇది మీకు చెప్పకూడదు, కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె కూలిపోయింది ఒక్కసారిగా. ఏ హాస్పిటల్ మీకు తెలుసు కదా, గుంటూరులో లలితన్న. పలానా హాస్పిటల్ అని చెప్పారు. హాస్పిటల్కి ఆమె పరగలు తీసింది. ఐసీయూలో ఎక్కడో కొడుకునేసిన. ఎక్కడ నా కొడుకు తీసుకెళ్ళి ఐసీ దగ్గర నిలబెట్టారు. లోపల ఉన్నాడమ్మా, లోపలికి వెళ్ళి చూడొచ్చా, చూడకూడదా, బతుకుతాడా, నమ్మకం లేదు. 24 గంటలు అబ్జర్వేషన్లో పెట్టినారు డాక్టర్లు. ఆ 24 గంటలు గుండె కొట్టుకోవడం, రక్త ప్రసరణ సరిగా ఉంటే నీ కూడా బ్రతికినట్లే. 24 గంటలు అక్కడే కూర్చునింది, ఏడ్చింది, కుమిలిపోయింది, బాధపడుతూ వచ్చింది. అయ్యో నా కుమారుడు, 24 గంటలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవరైనా నర్సులు ఉంటే బాధపడద్దండి. ఒక నర్సు వచ్చింది. మీకు తెలుసు కదా, చెడు వార్తలన్నీ యూజువల్గా డాక్టర్లు చెప్పరు, డైరెక్ట్గా వీళ్ళతో చెప్పిస్తారు. అందుకని నర్సు చెప్పిందమ్మా, నీ కొడుకు చాలా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు, బతకాలంటే మార్గం ఇంకేం లేదు. అమ్మా, నా కొడుకు ఎలాగైనా బతికించండి అమ్మా. నేనేం చేస్తానమ్మా, డాక్టర్లు చెప్పేశారు, అందుకే వచ్చి నీకు చెప్పేస్తున్నాను. బతికే మార్గం లేదంటున్నా, డాక్టర్ని అడిగేసి వస్తానమ్మా. వెళ్ళింది, డాక్టర్ని అడిగింది. డాక్టర్లు ఎలాగో సాధ్యం కాదు కనుక ఒక మాట చెప్పినారు ఆమెకి. ఏం మాట అంటే, రక్తం లేదు ఆ పిల్లవాడికి, యాక్సిడెంట్ అయింది కనుక రక్తం అంతా పోయింది, రక్తం ఎక్కడ దొరకట్లేదు సూటబుల్ బ్లడ్ గ్రూపు, అందుకే వాడు బతకలేడాలి. అప్పటి తల్లి అన్నది, నా రక్తం ఏమైనా సూట్ అవుతుందేమో చూడండి. ఆమె మనోవేదన వారు గ్రహించి ఆమె రక్తాన్ని టెస్ట్ చేశారు. బాబుకి సూట్ అవుతుంది. అప్పుడు ఆమె బెడ్ మీద పడుకోబెట్టారమ్మా, నీ రక్తం సూట్ అవుతుంది, కానీ నీవే బలహీనంగా ఉన్నావు, ఇస్తే నువ్వు చేస్తావా. అప్పుడు ఆ తల్లి మార్తుమూర్తి నోట్లో నుండి బయటకు వచ్చిన మాట ఏమో తెలుసు, నేను చచ్చినా పర్వాలేదు, నా కొడుకు బ్రతకాలి. నా భవిష్యత్తు అంతా నీరు గారిపోయింది, నా కుమారుని యొక్క భవిష్యత్తు చక్కగా ఉండాలి. తీసుకోండి నా రక్తం. డాక్టర్లు నర్సులు ఎన్నికం చేశారు, లేదు తీసుకోండి, నా కొడుకు బ్రతకాలా, తీసుకోండి, నువ్వు చస్తావు, నేను చచ్చినా పర్వాలేదు, నా కుమారుడు బ్రతకాలా. వాళ్ళకు బాటిల్ రక్తం తీసినారు. నర్సు పరుగున, మామూలు మనకు తెలుసు కదా, అది హై క్లాస్ హాస్పిటల్స్, వీళ్ళేమో హై వీల్ చేసుకున్నాను. ఆ తొందరలో నడిచిపోయే తొందరలో పడిపోయింది. రక్త బాటిల్ ఫ్లోర్ మీద పడిపోయింది, నేల మీద చితికిపోయింది. సీన్ కట్ చేస్తే తల్లి లోపటుంది కదా, రక్తం ఇచ్చింది కదా, తనకి ఎందుకో నిరీక్షణ వచ్చింది, నా కొడుకు బతుకుతాడు, నా రక్తం ఇచ్చినాను కదా అని. కొద్దిసేపు 2 గంటల తర్వాత బయటకు వచ్చింది. ఆ నర్సు కనిపించింది, అడిగింది, ఏంటమ్మా నా కుమారుడికి నా రక్తం పనిచేస్తుందా, ఎక్కించారా అని. అప్పుడు నర్సు ఏం చెప్పిందో తెలుసా, అమ్మ, ఒక సాడ్ న్యూస్, విషాదకరమైన సంగతి ఏంటంటే, నీ రక్తం తీసుకుని పరుగున నీ కుమారుని దగ్గరికి ఇవ్వాలని వెళుతుంటే నేల మీద పడిపోయాను, రక్తము ఒలికిపోయి అంతే. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఆ తల్లి అన్నది, నాలో చివరి బొట్టు దాకా రక్తం తీసుకోండి. అట్లా తీసుకోమమ్మా, మెడికల్ సైన్స్ ఒప్పుకోదు, అలాగే చేయము. మెడికల్ సైన్స్ ఒప్పుకోకపోయినా నేను ఒప్పుకుంటున్నాను, ఒప్పుకుంటున్నాను కనుక తీసుకోండి. అప్పుడు ఆమె రక్తం తీసుకున్నారు, తిరిగి వెళ్ళి కుమారునికి ఎక్కించినారు. కథ కట్ చేస్తాం. కుమారుడు బాగయ్యాడు, ఇంటికి వచ్చాడు, ఇంట్లో చూశాడు, ఆయా ఎక్కడ, నా స్కూల్కి క్యారెట్ తీసుకొని వచ్చి ఆయా ఎక్కడ అడుగుతా ఉంటే ఇరుగు పొరుగు వారు ఒక కవర్ తీసుకొని వచ్చి ఇచ్చినారు. ఇదిగో మీ ఇంట్లో ఆయా అన్నావు కదా, కవర్ ఇచ్చింది నీకు చెప్పమని. ఎక్కడికి వెళ్ళింది చూడు, కవర్ చదువుకో. ఇలాగ రాయబడింది ఉత్తరం, ప్రేమైన కన్న కుమారునికి ఆయన నీ తల్లి రాయి ఉత్తరమేమనగా, నేను మీ నాన్న చాలా అందమైన దంపతులుగా ఉంటుంది, దేవుడు మా దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి ఒక కుమారుని ఇచ్చినాడు, ఆ కుమారుడు నీవే. రోజులు గడిస్తే మీ నాన్న యాక్సిడెంట్లో చనిపోయాడు, నేను కూడా చనిపోవాల్సింది, కానీ నీ కొరకు నేను బ్రతికాను. రోజులు గడిచినాయి, నిన్ను ఎలాగైనా బ్రతికించాలని చిన్న నా చేతనైన పని, ఆయా పని
క్యారెల్ తీసుకుని వచ్చి వారికి టీచర్లకు ఇచ్చేది. ఆ పని చేసుకొని నిన్ను చదివించి గొప్పవానిగా చేసి నా కళ్ళతో నిన్ను చూడాలనుకున్నాను. నీ బ్రతుకును అలాగూ ఊర్లో వారి టీచర్ల యొక్క మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకొని స్కూల్కి వస్తే మీ పిల్లలు వచ్చి మీ ఫ్రెండ్స్ అడిగారు, ఎవరు ఆమె అని. ఆయా అని చెప్పావు కదా, అది నా హృదయాన్ని బద్దలు చేసింది. ఆ రోజు సాయంకాలమే నువ్వు అపాయంలో ఉన్నావని, హాస్పిటల్లో ఉన్నావని తెలిసింది. నువ్వు బతకాలంటే రక్తం కావాలన్న రక్తం ఎక్కడ దొరకలేదు. నా రక్తం అయితే సూట్ అవుతుంది అని చెప్పారు. నా రక్తం మొదటి బాటిల్ ఇచ్చినాను, అది వ్యర్థమైపోయింది. రెండో బాటిల్ ఇచ్చినాను, భవిష్యత్తు చనిపోతానేమో. ఇప్పుడు నీలో పైనుండి కింద దాకా ప్రవహించే రక్తం ఎవరిదో తెలుసా? ఆయాది. నువ్వు బ్రతుకుతున్నది ఎవరి వల్లనో తెలుసా? నీ కన్న తల్లి ఆయా వల్ల. ఈ ఉత్తరం చదవటానికి నీకు జీవం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? నీ కన్న తల్లి ఆయా వల్ల. నీ శరీరంలో రక్తం ప్రవహించేదాకా నీ కన్న తల్లి ఆయను మర్చిపోవద్దు. ఇక నేను లేను, ఇట్లు కన్న తల్లి ఆయా. ఉత్తరం తీసుకున్నాడు, గుండెకి అత్తుకున్నాడు. అమ్మా, ఇప్పుడు ఆయా కాదు, మాట మారింది. అమ్మా 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 కేకలేశాడు. ఉంటేగా చనిపోయింది, రక్తం ఇచ్చి ఎక్కడో పాతి పెట్టేశారు. ఇక లేదు. ఎవరో చెప్పారు పొలం దగ్గర పాతి పెట్టామని. అక్కడికి వెళ్ళాడు, సమాధి మీద పడ్డాడు. ఆయా అన్న, నన్ను క్షమించు, నన్ను క్షమించు. నన్ను 9 నెలలు మోసి కడుపులో నుండి బయటికి తీసుకుని వచ్చి నాకు రక్త మాంసాలు ఇచ్చావు, అది జీవితాంతము కొనసాగించావు. చనిపోయేటప్పుడు కూడా నీ రక్తం నాకు దారపోసి చనిపోయావు. నీ రుణం ఎలాగ తీర్చుకోవాలి? నీ రుణం ఎలాగ తీర్చుకోవాలి? నీ రుణం ఎలాగ తీర్చుకోవాలి? ఏడుస్తూ అలాగే కుటుంబాలు కట్ చేస్తే ఇది మనకు కూడా అర్థించుకోవటానికి ప్రయత్నం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు మనల్ని కూడా ప్రేమించి మన శరీరంలో రక్తం ఇచ్చి, ప్రాణం ఇచ్చి, జీవం ఇచ్చి, మంటి ముద్దలు మహిమైశ్వర్యం ఉంచి, ఆయుష్నిచ్చి, ఊపిరిని ఇంత దాకా నడిపిస్తుంటే మనం వేసినేమంటున్నాం? ఆయన నాకు అవసరం లేదు, ఆయన నా రక్షకుడు కాదు, ఆయన మా దేవుడు కాదు, ఆయన మాకు సంబంధమే లేదు, ఆయనతో మాకేం పని ఉంది అని నిరాకరిస్తున్నావా? నీలో ప్రవహించే రక్తం ఎవరిదో తెలుసా? నువ్వు పీల్చే గాలి ఎవరిదో తెలుసా? నీ మెదడు ఎవరిదో తెలుసా? నీ చేతులు ఎవరివో తెలుసా? నీ జీవితం ఎవరిదో తెలుసా? నీ తల్లి ఎవరో తెలుసా? నీ తండ్రి ఎవరో తెలుసా? నీ ఆయుష్ ఎవరిదో తెలుసా? నువ్వు సంచరిస్తున్నది భూమి మీద దేన్ని బట్టో తెలుసా? ఒకే ఒక్కడు, ఆయనే సృష్టికర్త, యేసుక్రీస్తు ప్రభువు. ఆ యేసు శిలువ మీదకి వెళ్ళాడు, రక్తం కార్చినాడు, చివరి బొట్టు దాకా రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఇప్పుడు ఆ యేసు ప్రేమ వద్దా? 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 ప్రార్థన చేస్తా. ముగించిన విన్నాం. అత్యవసరమైన పని నుంచే తప్ప ఎవరు లేచిపోవద్దు. యేసు ప్రేమ స్వరూపి, పాపుల రక్షకుడు, పాపుల కొరకే శిలువ మీద రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. సూలిపోయావా, డస్సిపోయావా, కుమిలిపోయావా, కృంగిపోయావా, పట్టించుకునేవారు లేరనుకున్నావా? నీ కొరకు డబ్బులు ఇచ్చేవారు లేరేమో, బట్టలు ఇచ్చేవారు లేరేమో, సహాయం చేసేవారు లేరేమో, భోజనం పెట్టేవారు లేరేమో, కానీ నీ కొరకు రక్తం ఇచ్చిన యేసున్నాడు. ఆయనే సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆయన ఇప్పుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఈ రాత్రి ఆ యేసును స్వీకరించడానికి నీవు ఇష్టపడితే బైబిల్ సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభువు అని నీ హృదయం ముందు విశ్వసించిన నోటితో ఒప్పుకుంటే నీవు రక్షణ పొందుతావు. జీవితం మార్చబడుతుంది, నెమ్మది, సమాధానం, సంతోషం వస్తుంది. ఏసే నిరీక్షణ, ఏసే రక్షణ, ఏసే సమాధానం, ఏసే పాప క్షమాపణ, ఏసే విడుదల, ఏసే స్వస్థత, ఏసే పరలోక మార్గం, ఏసే జీవం, ఏసే శాంతి, ఏసే నిత్య జీవం, ఏసే మార్గం, ఏసే సమస్త మానవ కోటికి పరలోకానికి వెళ్ళే మార్గం. ఆ యేసుదా, ఆ యేసుని స్వీకరించాలని కోరితే, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా హృదయంలోనికి రా. ఈ చిన్న ప్రార్థన మీరు చేస్తుంటే
మేము మీ కొరకై ప్రార్థన చేయటానికి వీలుగా మీ కుడి చేతిని తనకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. నిన్న చేతులు ఎత్తిన వాళ్ళకు కాదు, నిన్న చేతులు ఎత్తిన వాళ్ళకు కాదు. ఈ రాత్రి యేసు నా హృదయంలోనికి రా, యేసు నా హృదయంలోనికి రా, యేసు నా హృదయంలోనికి రా, యేసు నా పాపాలు క్షమించు, యేసు నా జీవితాన్ని మార్చు, యేసు నా చేయి పట్టుకో, యేసు నన్ను కడుగు, యేసు నన్ను శుద్ధీకరించు, యేసు నన్ను జ్ఞాపకం చేసుకో, యేసు 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 కోరేవారు ఎవరైనంటే మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచని మేము మీ కొరకు ప్రార్థిస్తాం. సహోదరి, దేవుడు మీ తీర్మానం అంగీకరించును గాక. సహోదరుల, దేవుడు మిమ్మల్ని ఖండించును గాక. మీ చేయి పట్టుకొనును గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మీ పాపాలు క్షమించును గాక, మీ జీవితాన్ని మార్చును గాక, మీ దుఃఖ దినముల సమాప్తమగును గాక, మీరు పరలోక రాజ్య వారసులు అవుదురు గాక, మీ బంధకాలు తెంచబడును గాక, మీ పాపాలు క్షమించబడును గాక, మీ జీవితం మార్చబడును గాక, మీరు ఆశీర్వాదములకు వారసులు అవుదురు గాక, మీరు పరలోక రాజ్య వారసులు అవుదురు గాక, మీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథములో వ్రాయబడును గాక, మీరు నిత్యానందం పొందుదురు గాక, కలల కనిన వారి వల్ల మీరుందరు గాక, మీకు శుభము కలుగును గాక, మీకు సమాధానము కలుగును గాక, మీ పాపాలు క్షమించబడును గాక, మీకు నెమ్మది కలుగును గాక, మీరు ఆశీర్వాదములను కొత్తురు గాక, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింతురు గాక, మీరు దైవ సన్నిధిని అనుభవింతురు గాక, మీ జీవితం మార్చబడును గాక, మీరు మేలు పొందుదురు గాక, మీకు శుభమవును గాక, మీరు ఆశీర్వాదంలోని కొత్తరు గాక. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? చేయెత్తిన వారు కార్డు తీసుకునే వాళ్ళని ఛేదించండి, కార్డు తీసుకునే వాళ్ళని ఛేదించండి, కార్డు తీసుకునే వాళ్ళని ఛేదించండి. ఇంకెవరైనా ఎక్కడైనా ఉంటే యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, యేసు 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 యేసు, ఈ కుడికలు నీ కొరికే, ఈ ప్రేమ సందేశం నీ కొరికే, ఏర్పాట్లు నీ కొరికే. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నిరాకరించొద్దు, తృణీకరించొద్దు, పర్వాలేదులే అనుకోవద్దు, దూరం కావద్దు. నీ జీవితం శాశ్వతం కాదు. ఒకవేళ మానమే దాపరిస్తే నిత్య నరకం, పాతాళం, వేదనకరమైన స్థలం, అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడికి దయచేసి నీ వెళ్ళొద్దు. యేసును స్వీకరించి పరలోక రాజ్యంలో ప్రవేశించి దేవునితో పాటు నిత్య రాజ్యంలో, శాశ్వత రాజ్యంలో, అంతములేని రాజ్యంలో సదాకాలం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇంకెవరైనా మీ రక్షణ కొరకు మేము ప్రార్థన చేయాలని మీకు కోరితే మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. వెనక కుర్చీలో కూర్చున్న వాళ్ళు, పార్కింగ్ స్లాట్లో ఉన్నవాళ్ళు, వంటగది దగ్గర ఉన్నవాళ్ళు, మీరు ఇంట్లో ఉన్న, మేడగది మీద ఉన్న, సిట్అవుట్లో ఉన్న, బాల్కనీలో ఉన్న, మెట్ల మీద కూర్చొని ఉన్నా, బెడ్రూమ్లో కూర్చొని ఉన్నా, బయట రోడ్డు దగ్గర ఉన్నా, సైకిల్ మీద వెళుతున్నా, బండి మీద వెళుతున్నా, కారులో వెళుతున్నా, మీరు ఎక్కడున్నా సరే యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. యేసు మీ జీవితాన్ని మార్చాలని కోరుతున్నాడు. యేసు మిమ్మల్ని అంగీకరించాలని కోరుతున్నాడు. ఎవరైనా ఉన్నారా? యేసు 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 యేసుని అంగీకరించడానికి తీర్మానం చేసుకుని ప్రార్థన సహాయం కోరి మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి చూపిన మిమ్మల్ని యేసు నామమున అభినందిస్తున్నాం. మీ తీర్మానాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఆమోదించి, అంగీకరించి, ఆశీర్వదించి ఆమోద ముద్ర దాని మీద వేయనుగాక. ప్రార్థన అయిపోయిన తర్వాత మీకు ఇవ్వబడిన కార్డులో చివరి భాగం మీ పేరు, మీ పూర్తి అడ్రస్, మీకు ఇష్టమైతే ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి రాసి కింద భాగాన్ని చించి పక్కన బ్రదర్ సిస్టర్స్కి ఇవ్వండి. ఒకవేళ మీకు రాయడం రాకపోతే పక్కన ఎవరైనా రాయడానికి సహాయం చేసేవాళ్ళు ఉంటే వారి సహాయం మీరు తీసుకొని మీ అడ్రస్ పూర్తిగా మీకు ఇష్టమైతే రాయండి. నా రక్షణ కొరకు మీరు ప్రార్థన చేయండి అని కింద భాగాన్ని చించి బ్రదర్స్కి ఇవ్వండి. కార్డు పై భాగాన్ని మీ దగ్గర ఉంచుకోనండి. మీరున్న స్థలానికి వెళ్ళిన తర్వాత కార్డు పై భాగంలో ఉన్న వాక్యాలు చదవండి, క్రమంగా బైబిల్ చదవండి, క్రమంగా దేవుని మందిరానికి రండి, క్రమంగా యేసు ప్రభువుని గురించి ఇతరులకు సాక్ష్యం ఇవ్వండి, క్రమముగా యేసు ప్రభువును ప్రార్థన చేయండి, క్రమంగా యేసును ఆరాధించండి, క్రమముగా యేసు కొరకు సాక్షులుగా జీవించండి. దేవుడు మీ తీర్మానాన్ని అంగీకరించి, ఆమోదించి, ఆశీర్వదించి అసమానమైనదిగా చేయనుగాక. ఎవరైతే యేసును అంగీకరించుకుని ఆన్లైన్లో జాయిన్ అయ్యి ఇక్కడికి వచ్చి పర్వాలేదులని దేవుని యొక్క ప్రేమ సందేశాన్ని నిరాకరించి త్రోసివేసి దాటిపోతున్నారు, ఈ రాత్రి యేసును స్వీకరించాలని మనం చేస్తున్నాం. మేము ప్రాణములకు మీరే ఉత్తరవాదులను తెలియచేయడానికి విచారిస్తున్నాం. ప్రార్థన. అప్పికట్ల దైవ సేవకులు అబ్రహం త్వరగా రండి, ప్రార్థన చేస్తాడు.
ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన ప్రియమైన పరలోకపు తండ్రి, దయగల ప్రభువ, మహిమ కలిగిన రాజా, మహోన్నతుడా, ప్రభువా నీ పాదములకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మహాగణుడు, మహోన్నతుడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించు దేవుడు, సర్వోన్నతమైన సింహాసనం మీద ఆసీనుడిగా ఉండి కోటాన కోట్ల దేవదూతల చేత కీర్తించబడుతున్న దేవుడు, సమీపింపరాని వెలుగులో అమరత్వము కలిగి వసించుతున్న దేవుడు. ప్రభువా, నీవు మమ్మలను చూశావు ప్రభువా, మహామహిమను మహిమ స్వరూపాన్ని విడిచి భూమి మీద ప్రభావ నేల బదులలో పురుగు వంటి మానవుని కొరకు పాప శరీర ఆకారాన్ని ధరించుకోవడానికి మీరు ఇష్టపడ్డారు. మానవ దాసుని స్వరూపాన్ని ధరించుకోవడానికి ఇష్టపడ్డారు. మా శాపమంతా మేమది వేసుకొని శాపగ్రస్తులు పొందే ఆ మరణాన్ని అనుభవించడానికి మీరు ఇష్టపడి మా కొరకు ప్రభా సంపూర్ణంగా నీ యొక్క రక్తమును చివరి పొట్టు వరకు కార్చారు. అంతేకాదు తండ్రి, మమ్మల్ని మీ బిడ్డలుగా అంగీకరించి ప్రభా నీ మందిరమును మా మధ్య ఉంచి తండ్రి, మా మధ్య మీరు నివసించడానికి మీరు ఇష్టపడ్డారు. మమ్మల్ని మీరు అసహించుకోలేదు. మీ బిడ్డలుగా అంగీకరించి మాతో కూడా సంచరించడానికి మీరు చేసిన సహాయాన్ని వడ్డిస్తోంది. అంతేకాదు దయాల దేవ, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని కట్టడానికి ప్రభా నీ మందిరాన్ని మా మధ్య ఉంచారు. మందిర యొక్క అనుభవం ఈ రాత్రి ప్రభా చక్కగా వివరించబడింది. యాకోబు ప్రభా మందిరము ప్రభా ఆత్మీయమైనటువంటి స్థలముగా రాజులను ప్రభా తన ద్వారా ఉద్భవింపజేయడానికి సిద్ధపరచడానికి ఒక చక్కటి ఆత్మీయమైన స్థలంగా మీరు ఉంచారు ప్రభా. మరి అన్నాకు సహాయం చేసే స్థలంగా అన్న ద్వారా ప్రవక్తలను నీవు భూమి మీదకి తీసుకుని రావడానికి ప్రభా మరి అన్న యొక్క ప్రభా మందిర అనుభవాన్ని మమ్మల్ని ఉంచారు. అంతేకాదు సమూయేలు బలహీన పరిస్థితుల్లో దావీదు బలపరచబడిన అనుభవం మేము చూసాం తండ్రి. ఈ రీతిగా దయలు ప్రభువా మీరు మరి పంపబడే స్థలంగా ప్రభా మరి మా ముందు ఉంచినందుకు వందనాలు. అంతేకాదు దయలు దేవ, నీ సిలువ కార్యము నీ సన్నిధిని ఇక్కడ ఉంచి మీరు మీ దాసుని ద్వారా వివరించిన విధానాన్ని బట్టి కూడా నీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాం. బిడ్డలు విన్నారు ప్రభా, ముఖ్యంగా దాన్ని మేము ఎవరిని అభ్యంతరపరిచే వారంగా ఉండకూడదని మీరు జ్ఞాపకం చేశారు. అంతేకాదు అందరినీ సంతోషపెట్టే వారంగా మేము సిద్ధపడాలని మీరు జ్ఞాపకం చేసిన విధానం బట్టి కూడా నీకు ప్రభు. వాక్యం విన్నా, మందిర అనుభవం, వాక్య అనుభవం, వాక్యం ద్వారా మేము ప్రభు మరి పోషించబడి కట్టబడి బలపరచబడి ప్రభా మరి వాక్యానుసారముగా
మేము జీవించి ఫలించడానికి కొరకై సిద్ధపరచాను. బేతేలను బట్టి నీకు వందనాలు ప్రభావ. మీ దాసుడు పాల్గొదని బట్టి, అట్లాగే కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం. సంఘాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. వారికి ఇచ్చిన భారాన్ని బట్టి కూడా నీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినాల్లో ప్రభు మరి బలపరిచి మీ దాసులను కూడా తీసుకుని వచ్చి బలపరిచి వాడుకున్నందుకు కూడా నీకు వందనాలు. ఈ ఫలం చూడగలుగుటకు సహాయం చేయండి ప్రభావ. చక్కటి వాతావరణాన్ని కూడా ఇచ్చినందుకే నీకు వందనాలు. అలాగే రేపు ఉదయకాలము సాయంత్రం కూడా ప్రభు మీరు సహాయం చేయండి. ఇంకా ఈ కూడికల ద్వారా ఎవరు మేలు పొందాలని మీరు ఆశించారు వారు తప్పకుండా ప్రభు రేపటి దినం మనం వినియోగించుకోవడానికి కావలసిన కృపా సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటాం. ఈ రాత్రి ప్రభు పిలుపు ద్వారా తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. కనికరించి వారి చేతిని పట్టుకోండి, వారిని కట్టండి ప్రభు. మందిరానికి వారిని నడిపించమని సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఇంకెవరైతే అనేకులు అభ్యంతర కారణంగా ఉంటూ విమర్శించే వారుగా ఉంటూ నష్టపరిచే వారుగా ఉంటూ అనేకులను దుఃఖపరిచే వారుగా ఉంటూ నిరుత్సాహపరిచే వారుగా ఉన్నారో దయతో ప్రభు కనికరించు. అంతే దినాల్లో ఉంటున్నాం ప్రభు. అనేకులకు సంతోషకరమైన జీవితం మాకందరికి ప్రసాదించి నడిపించమని వేడుకుంటూ కృప చూపమని కట్టమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.